దయచేసి కూర్చోండి, చక్కగా వరుస క్రమంలో కూర్చోండి. ఇక ఆలస్యం చేయకుండా దైవ సేవకులు వైజాగ్ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్యలో కొనసాగించబడుతున్న దైవ సేవకుల్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. జోసఫ్ అశోక్ గయ్య గారిని బట్టి దేవుని ఘనపరుస్తున్నాను. వారిని నాకు పరిచయం చేసిన ప్రియులు దైవ సేవకులు అరుణ్ కుమార్ అయ్య గారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వారితో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ అనుబంధాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఇక ఆలస్యం చేయకుండా వారి యొక్క సాక్ష్యాన్ని, వాక్యాన్ని రాత్రి మనకు అందించబోతున్నారు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి మన మధ్యకి వచ్చారు. చప్పలు కొడుతూ సేవకుల్ని ఆహ్వానం చేద్దామా? కొట్టాలి. కుర్చీ మీద ఉన్నవాళ్ళు, కింద ఉన్నవాళ్ళు, పైన ఉన్నవాళ్ళు అందరూ క్లాప్స్ కొడతా ఉండాలి. యేసుక్రీస్తు వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితులారా, ఈ లోకానికి ఏకైక రక్షకుడు, ప్రజలందరి పాప విమోచకుడు, నాలాంటి త్రాగుబోతోల్ని, మళ్ళీ చెప్తానని ఈ మాట, నాలాంటి త్రాగుబోతోల్ని రాజులుగా చేసిన మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఏకైక దేవుడు, దేవుళ్ళకే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడని లోకానికి సవాల్ విసిరిన ఆ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒక్కసారి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఒకసారి అందరు కూడా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, లోక రక్షకుడికి, అల్లరి చేసిన పిల్లలకి వెరీ గుడ్. మీకు కూడా హృదయపూర్వకమైన దీవెనలు నాన్న. మీరు అందరు చిన్నపిల్లలు. ఈరోజు మీరు రేపొద్దు బలమైన దేవుని పనిముట్లుగా ప్రభు 9:16 అపోస్తుల కార్యం ప్రకారంగా బలమైన సాధనంగా ప్రభు మిమ్మల్ని చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఈయన నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అంటారు ప్రభు అక్కడ పౌలు గారి విషయంలో. అందుకే ఈ పిల్లలు కూడా బలమైన సాధనాలుగా ప్రభు వాడుకొనుగాక. దేవునికి స్తోత్రం. స్నేహితులారా, ఒక వాక్యం చదివి వాక్యాన్ని పంచుకుంటున్న జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఎవరో నా జీవితంలో నాకు తెలియదు. ఆ మహాదేవుడు ఈరోజు నన్ను దైవజనుడిగా చేస్తారని కూడా నాకు తెలియదు. ఆ మహాదేవుడు నాకు రక్షకుడు అవుతారని, ఆ మహాదేవుడు నాకు దేవుడు అవుతారని, ఆ మహాదేవునికి నేను ఎప్పుడైతే ఒక సేవకుడిగా లేకపోతే ఆయన బిడ్డగా నేను అవుతానని నాకు కూడా తెలియదు. స్నేహితులారా, నా మాటలు అర్థమవుతాయి ఎన్నోళ్ళు అందరూ అల్లులు చెప్పండి. వ్యర్థమవుతాయని కూడా అల్లులు చెప్పండి. వ్యర్థం అవ్వట్లేదు కదా, అర్థమవుతున్నాయి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, వయసులో చిన్నప్పటికి కూడా, చిన్నవాడైనప్పటికి కూడా బలమైన సేవ, మామూలు సేవ కాదండి స్నేహితులారా. ఆ వయసులో అలాంటి పరిచర్య చేస్తున్నారంటే ఆయన చూసి నా మట్టుకు నేను, చాలామంది కూడా సిగ్గుపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. జాన్ వెస్లీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు సార్. గాడ్ బ్లెస్ యు సార్. అలాగే అమ్మ అందరికీ అమ్మే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, అక్క అందరికీ అక్కే. దేవునికి స్తోత్రం. మీకు అక్క, నాకు ఆమె చెల్లె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే ఓకే అమ్మ, మీకు అందరికీ అక్క అయితే నాకు ఆమె చెల్లి. అమ్మగారికి కూడా నా హృదయపూర్వకమైన నేను వందనాలు. స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. క్రైస్తవుడికి కానీ సేవకుడికి కానీ తగ్గింపు ఉండాలా, తెగింపు ఉండాలా, ముగింపు దీవెనకరంగా ఉంటుంది. అందరూ ఆమెను చెప్పండి ఒక్కసారి. తగ్గింపు తెగింపు కలిగిన దైవజనులండి. నా యేసయ్య దేవాల జాన్ వెస్లీ గారు, అలాగే చెల్లమ్మ అక్కడికి నన్ను పంపించి నన్ను పరిచయం చేసిన దైవజనులు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. స్నేహితులారా,
యేసుక్రీస్తు వారు యోహాన్ గారిని ఎలా ప్రేమించారో నాకు తెలియదు, కానీ బద్దిరెడ్డి అరుణ్ కుమార్ అయ్య గారు నన్ను అలా ప్రేమించి దైవజనులు జాన్ వెస్లీ గారికి పరిచయం చేసిన అయ్యగారు అరుణ్ కుమార్ అయ్య గారు కూడా నా హృదయపూర్వకమైన నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నారు, కృతజ్ఞత లేకపోతే కృప దూరం అయిపోద్దంట. అందుకే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాల్సిన మన జీవితంలో కూడా. ఒక వాక్యం చదివి నేను సాక్ష్యంలోనికి వెళ్తాను, జాగ్రత్త వినండి. దేవుని చిత్తములో ఉన్న పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం చదువుకొని నేను ముందుకు వెళ్తాను. 11 అధ్యాయము 5వ వచనం బైబిల్ తీయండి ఒక్కసారి. మైక్లో చదవాలని నా హృదయపూర్వకంగా మనవి. లూకాసు వార్త 11 అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. బైబిల్ అందరు కూడా పైకి ఎత్తండి. మీ చేతులతో ఉన్న బైబిల్ అందరు కూడా. పరిశుద్ధ గ్రంథమైన యేసుక్రీస్తు వారు. బైబిల్ అంటే ప్రభు మనసు. దేవునికి స్తోత్రం. బైబిల్ తెరిచామనుకోండి, ఆయన నోరు తెరుస్తారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మనము బైబిల్ తెరిస్తే ఆయన నోరు తెరుస్తారండి. ఆయన నోరు తెరిచారనుకో బ్రతుకులు మారతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితులారా, 11 అధ్యాయం 5వ వచనం లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం అది. బైబిల్లో చాలా ఉపమానాలు ఉన్నాయి. దాంట్లో ప్రభువారు చెప్పిన ఉపమానం ఏంటి? ఉపమానం అంటే, ఒక అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చి లోపలున్న ఆయన స్నేహితుడికి తలుపు కొట్టి అర్ధరాత్రి వేళ, అయ్యా నాకు 3 రొట్టెలు బదులివ్వండి అయ్యా, నాకు 3 రొట్టెలు బదులివ్వండి అయ్యా, నా స్నేహితుడు నశించిపోతున్నాడయ్యా, నా స్నేహితుడు అర్ధరాత్రి వేళ లోకములో తిరుగుతూ. దానికి అర్థం ఏంటంటే స్నేహితుడా, లోకములో ఉన్న మనిషికి నశించిపోయిన ఆత్మకి సాదృశ్యం. ఆయనకి ఈయన ఫ్రెండ్. లోపల ఉన్న ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నశించిపోయిన ఆత్మల గురించి ఏ దైవజనుడైతే మొరపెడతారో ఆ దైవజనుడికి యేసుక్రీస్తు వారు ధారాళంగా చెప్పిన మాటే ఈ ఉపమానం. ఉపమానం అంటే 13:35 మత్తయి సువార్త ప్రకారంగా జరగబోయేది జరిగినట్లు చూపించడమే ఉపమానం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. జరగబోయేది జరిగినట్లు చూపించడమే ఉపమానం స్నేహితులారా. ఈ ఉపమానం ఏం చెప్తున్నారంటే, ఒకడికి ఒకడు స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడు నశించిపోతున్నాడు. ఇలాంటి మీటింగులు పెట్టారంటే ఆలోచించండి స్నేహితులారా. ఆత్మల భారం కలిగిన వారే ఇలాంటి మీటింగులు పెడతారు. దేవునికి స్తోత్రం. ఆత్మల భారం కలిగిన వారే పెడతారండి ఇలాంటి సువార్త కూడికలు. అందరికీ ఆ కృప దొరకదు. లోపల ఉన్న ఆయన యేసుక్రీస్తు వారు, మధ్యలో ఉన్న ఆయన, ఆయనకి ఈయన ఫ్రెండు, ఈయనకి లోకంలో నశించిపోతున్న ఆత్మకి సాదృశ్యం అండి. అయ్యా నా స్నేహితుడు నశించిపోతున్నాడు అయ్యా, 3 రొట్టెలు బదులివ్వండి. అందరు చెప్పండి 3 రొట్టెలు అనండి. అందరు చెప్పండి, గట్టి చెప్పండి, 3 రొట్టెలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్నేహితులారా, 3 రొట్టెల గురించి చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్క రొట్టె మీ ముందుకు తీసుకొస్తాను. లేదంటే సమయం ఉంటే 2 రొట్టెలు మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ యేసుప్రభు ఎవరో నా జీవితంలో నాకు తెలియదు. పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు, మృత్యుంజయుడా, అమరవీరుడా,
మృత్యుంజయుడా అమరవీరుడా యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు దేవుళ్ళకే దేవుడవు నీవు ప్రభువులకే ప్రభుడవు నీవు రాజులకే రాజువు నీవు రాజులకే రాజువు నీవు అధికారులకే సర్వాధికారివి అధికారులకే సర్వాధికారివి యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు గనులలో మా గనుడవు నీవు మహాత్ములకు పూజనీయుడ గనులలో మా గనుడవు నీవు మహాత్ములకు పూజనీయుడా పరిశుద్ధతలో మహనీయుడవు పరిశుద్ధతలో మహనీయుడవు మృత్యుంజయుడా అమరవీరుడా మృత్యుంజయుడా అమరవీరుడా యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు అందరం చెప్పండి యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు హల్లెలూయా 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 అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మీ తండ్రి ఆత్మే మాట్లాడుతున్నది కానీ మాట్లాడుతున్నది మీరు కాదని వాగ్దానం నెరవేర్చండి నాయన. ఈ ప్రాంత ప్రజలతో ఇక్కడ కూర్చొని నీ పిల్లలందరితో కూడా మీరు మాట్లాడండి. అందరి హృదయాలు తెరవండి ప్రభువా. అందరినీ బలపరచండి, సంతోషంతో ఇంటికి పంపించండి. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియజేసయ్యా. మీకు అన్నీ తెలిసిన దేవుడు. 2:24 యోహాను సువార్త ప్రకారంగా యేసు అందరినీ ఎరిగిన వాడైన మాట నాయన. అందరి హృదయాలు తెరవండి, అందరిని బలపరచండి. మీ సేవకులు మీ చేతుల్లో బలంగా వాడబడుతున్న నాయన ఆత్మపూర్ణులైన దైవజనులు జాన్వేశ్వరయ్య గారిని బట్టి, చెల్లెమ్మని బట్టి, సంఘబిడ్డలు అందరిని బట్టి ఇంకొకసారి ఈ ప్రాంత ప్రజలు బట్టి కూడా మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. అయ్యా నా స్నేహితుడు నశించిపోతున్నాడు అయ్యా, ఒక 3 రొట్టెలు బదులివ్వండి అయ్యా. ఆత్మల భారము కలిగిన ఒక దైవజనుడు వెళ్ళి యేసు ప్రభు దగ్గర మొర్రపెట్టిన ఉపమానమే ఈ ఉపమానం. ఈరోజు చాలామంది జీవితంలో నశించిపోతున్నారు స్నేహితులారా.
ఈరోజు అందరికీ కృప లేదు. భారం కలిగి, బాధ్యత కలిగి అనేక మంది ఆత్మలు నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని, నిత్య జీవానికి వారసులు అవ్వాలని, ఒక బలమైన సాధనముగా, బలమైన పరిపూర్ణులు అవ్వాలని, దేవుని ఎదుట నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టాలని భారం కలిగిన సేవకుడుకున్న ఆ బాధే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపమానము ద్వారా ఆయన ప్రజలకు చెప్పిన మాట, ఆయన శిష్యులతో చెప్పిన మాట. 3 రొట్టెలంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా వినండి స్నేహితులారా. యేసయ్య దయ వల్ల ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ప్రభు మనందరి హృదయాలు తెరుచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదండి. నా సొంత ఊరు పార్వతీపురం, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం. స్నేహితులారా, ఈ ప్రాంత ప్రజలకు కూడా నిజ దేవుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు కూడా శుభములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. నేను కూడా ఈ యేసు ప్రభు ఎవరో నా జీవితంలో నాకు తెలియదండి. నేను, అన్నయ్య, తమ్ముడు, నాన్న, అమ్మ విశాఖపట్నం వచ్చాం. కొంచెం పొలం ఉంటే మా నాన్నగారు మా చిన్నానికి ఇచ్చి, ఒరే నా బిడ్డల్ని నేను నా భార్య విశాఖపట్నం వెళ్తాం, ఈ పొలంను కొంచెం కౌలుకి చేసి సంవత్సరానికి ఎంత వస్తే అంత నాకు కొంచెం ఎవరని మా చిన్నాన్నగారికి ఆ పొలం అప్పచెప్పి మా నాన్నగారు మా 3 అన్నదమ్ములు కూడా విశాఖపట్నం తీసుకొచ్చారు. స్నేహితులారా, బండికి బ్రేక్ ఉండాలి, మనిషికి బ్రెయిన్ ఉండాలి, క్రైస్తవుడికి సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండికి బ్రేక్ లేకపోతే ఏం జరుగుతుంది? ఎల్లుండి జ్ఞాపకార్థకుడికి జరుగుతుంది. మనిషికి బ్రెయిన్ లేకపోతే విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ ఫుల్ అయిపోద్ది. అలాగే క్రైస్తవుడికి సాక్ష్యం దెబ్బతినేసిన యేసు ప్రభు కూడా పక్కన పెట్టేస్తారండి. వష్టి కాకపోతే ఎస్తేరు ఉందండి యేసయ్యకి. సౌలు కాకపోతే దావీదు గారు ఉన్నారండి యేసయ్యకి. వార్పమ్మ కాకపోతే రూతమ్మ ఉంది యేసయ్యకి. మీకు నాకే దిక్కు లేదు యేసయ్య తప్ప. చెప్పులు కొట్టండి ఒకసారి. మనకే దిక్కు లేదు స్నేహితులారు. ఆయనకి ఎవరినైనా ఆయన వాడుకుంటాడు. కానీ చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఈ యేసు ప్రభు గురించి చెప్తాను, జాగ్రత్త వినండి. అలాంటి మహాదేవుడు నా జీవితంలో ఎలా ప్రవేశించాడో స్నేహితులారా. మా 3 అన్నదమ్ములు మా నాన్నగారు స్కూల్లో జాయిన్ చేశారు. అన్నయ్య, తమ్ముడు, నేను ముగ్గురం కూడా స్కూల్లో జాయిన్ అయ్యాము. పార్వతీపురం నుంచి విశాఖపట్నం 150 కిలోమీటర్లు. మా నాన్నగారు కూలి పెంచి మమ్మల్ని పెంచారు స్నేహితులారా. మా 3 అన్నదమ్ములు స్కూల్లో జాయిన్ చేశారు. అన్నయ్య, తమ్ముడు బాగా చదువుకున్నారండి. నాకేమాత్రం చదువు అవ్వలేదు. చిన్న వయసులో త్రాగుబోతుని అయిపోయాను. చిన్న వయసులో సినిమా పిచ్చోడిని అయిపోయాను. చిన్న వయసులో పేకాట పిచ్చోడిని అయిపోయాను. చిన్న వయసులో అబద్ధాలు మంచినీళ్ళు తాగినట్టుగా, చిన్న వయసులో మోసాలు, చిన్న వయసులో గంజాయి, కైనీలు, గుట్కాలు, 5000లు. ఇదే నా జీవితం స్నేహితులారా. విశాఖపట్నంలో ఉండే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ టికెట్ నాదే. మహేష్ బాబు అంటే అంత పిచ్చి నాకు. నిజం స్నేహితులారా, మనం 10 రోజులు మంచం మీద ఉంటే ఏ మహేష్ బాబు రాడండి, ఏ జూనియర్ ఎన్టీఆర్ రాడు, ఏ ప్రభాస్ రాడు. యేసుప్రభే రావాలా, సేవకులే రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆ విషయం నాకు తెలియదు. ఒకరోజు మహేష్ బాబు సొంత ఇల్లు కట్టుకున్నాడని విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్ళాను స్నేహితులారా. ఆ ఇల్లుని ఇలా టచ్ చేసాను, అదేదో పెద్ద ఎరుసలేములాగా. నాకు బుద్ధి లేదు అప్పటికి. అంటే సినిమా ఎంత పిచ్చో ఆలోచించండి. మహేష్ బాబు రాకముందు కృష్ణానగల పరిగెట్టాను. కృష్ణా విజయనగరంలో విశాఖపట్నం గ్రీన్ పార్క్ హోటల్కి వస్తే వెళ్ళి కృష్ణ కాలు మీద పడిపోయాను. సార్, నేను మీ అభిమానం సార్, మీ సినిమాలన్నీ చూశాను సార్, సూపర్ స్టార్ కృష్ణ గారు, మీరు ఎప్పుడు పుట్టారో తెలుసండి, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు కానీ అని కృష్ణ కాలు మీద పడిపోయాను స్నేహితులారా. కానీ ఆ కృష్ణ నన్ను పట్టించుకోలేదు. అయినా పట్టించుకోపోయిన పర్లేదు, మా అభిమాని హీరో, మా సూపర్ స్టార్లో ఈరోజు కలిశానని మళ్ళీ మెట్లు దిగి 5th ఫ్లోర్లో ఉంటే మెట్లు దిగి కిందకు వచ్చానండి. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి నాకు. కృష్ణ ముసలోడు అయిపోయినాను, మహేష్ బాబు వెనకాల పరిగెట్టాను. వైజాగ్లో 52 థియేటర్లు ఉన్నాయండి. వినండి స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట, మంచి మాట ఉంటుంది. 14:25 సామెతల గ్రంథంలో, నిజమాడు పెదవులు మనుషులు రక్షించను, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడని ఉంటుందండి. 14వ అధ్యాయం 5వ వచనంలో నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడని అక్కడ ఉందండి. నేను అందుకే నమ్మకంగా అబద్ధం ఆడకుండా నా జీవితంలో జరిగిన రక్షణ సాక్ష్యాన్ని జాగ్రత్తగా పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. సామాన్యమైన విషయం కాదండి యేసు ప్రభు అంటే. ఆ మహాదేవుడు దొరకడం మనం అదృష్టవంతులమండి. ఆ మహాదేవుడు దొరకడం మనం ఆశీర్వదించబడిన వారమండి. ఆ మహాదేవుడు మనకు దొరకడం మనం ధన్యులమయ్యా స్నేహితులారా. చిన్నప్పుడే త్రాగుబోతుని అయిపోయాను. అన్నయ్య, తమ్ముడు మా ముగ్గురు స్కూల్లో జాయిన్ అయితే అన్నయ్య, తమ్ముడు బాగా చదువుకున్నారు, చక్కగా పాస్ అయ్యారు. 2 కూడా పోలీసు ఉద్యోగాలు వచ్చాయి.
నేను 10th క్లాస్ వరకు చదివాను. 10th క్లాస్ ఫీజు కట్టేవాడిని మహేష్ బాబు సినిమా, 10th క్లాస్ ఫీజు కట్టేవాడిని కృష్ణ సినిమా, 10th క్లాస్ ఫీజు కట్టేవాడిని ఇష్టానుసారంగా. మొత్తం 3 సార్లు ఫెయిల్ అయిపోయానండి. ఇంకా పేపర్ దిద్దునోడికి ఇబ్బంది పెట్టకూడదని నేనే మానేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం? మాటకి నా పేపర్ చూసి ఆ పేపర్ ఇంకొక పేపర్ దిద్దుకుంటాడు కదా, ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టడం? నేనే డ్రాప్ అయిపోయాను. మొత్తానికి 10th పాస్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి, 10th క్లాస్ వరకు నేను ఎలా చేశానంటే అలాగా స్కూల్కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, థియేటర్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం. అలా నా జీవితంలో చిన్న వయసులో 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా చిన్న వయసులో విపరీతమైన త్రాగుబోతుని అయిపోయానండి. వైజాగ్లో 52 సినిమా హాళ్ళు ఉన్నాయి స్నేహితులారా. వైజాగ్లో 52 థియేటర్లు ఉన్నాయి. అలాగే రాత్రి అంతా కూడా పేకాట ఆడుకునే ఉండేవాడిని. పేక ముక్కలు కూడా 52 ముక్కలే. పేకాట ఆడినోడికి తెలుస్తుందండి. వైజాగ్లో 52 థియేటర్లు ఉన్నాయి. పేక ముక్కలు కూడా 52 ముక్కలే. అలాగే సంవత్సరానికి వారాలు 52. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు 2 ఆదివారం. హల్లెలూయా. ఇంక 50 ఆదివారాలు ఉన్నాయి 2026కి. సంవత్సరానికి 52 వారాలు. విశాఖపట్నంలో 52 థియేటర్లు. పేక ముక్కలు కూడా 52 ముక్కలే. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్త అనే మాట కూడా 52 సార్లు ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నేను ఇలాగ సినిమా పిచ్చోడిని అయిపోయానో, ఎప్పుడైతే ప్యాకెట్ పిచ్చోడిని అయిపోయానో, అన్నయ్య తమ్ముడు ఇద్దరు బాగుపడి ఉద్యోగాలు వచ్చారు. నాకు ఏమాత్రం కూడా ఉద్యోగం లేదు కదా, సరికదా త్రాగుబోతుని అయిపోయాను. నా వయసు 20-21 సంవత్సరం. ఆ సమయంలో విపరీతమైన త్రాగుబోతుని అయిపోయానండి. అప్పటికి అమ్మ చనిపోయింది స్నేహితులారా. అమ్మ చనిపోతే మళ్ళీ నాన్న జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని ఇంకొక పెళ్లి చేసుకున్నాడండి మా నాన్న. అప్పటికి నాకు ఇంకా నా వయసు 20-21. మా అన్నయ్య మా తమ్ముడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబులు. నాకు ఏమాత్రం కూడా చదువు అబ్బని పరిస్థితుల్లో విపరీతమైన త్రాగుబోతుగా, సినిమా పిచ్చోడుగా వైజాగ్లో థియేటర్ల దగ్గర సినిమా రిలీజ్ అయితే ఈ చేతి ఒక టికెట్ తీసి ఆ టికెట్ బ్లాక్లో అమ్మేసేవాడిని. ఒక టికెట్తో సినిమా చూసేవాడిని అండి. అంత భ్రష్టుడిని అయిపోయిన నా జీవితంలో వైజాగ్లో పెద్ద పెద్ద సెంటర్లో, అలాగే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎక్కడ పడితే అక్కడే త్రాగిసి అలా పడిపోయాడు స్నేహితులారా. నన్ను తన్నుకొని వెళ్ళి టికెట్లు తీసుకుంటారు రైల్వే స్టేషన్లో. అంత పచ్చి త్రాగుబోతునండి. తెల్లవారు 6 గంటలకే త్రాగిసేవాడిని. త్రాగడమే కాదు, రాత్రి అంతా కూడా ప్యాకెట్. రాత్రి లాస్ట్ బస్సు 10 గంటలకు వస్తే ఒక 7గురిని సెట్ చేసేవాడిని. మా ఇంటికి తీసుకెళ్ళి లైట్ పెట్టి వాళ్ళతో ప్యాకెట్ ఆడించేసేవాడిని. అది కూడా దొంగాటే. 13 ముక్కల ఆటకి 12 ముక్కలతో ఆట దించేసేవాడిని. వాళ్ళు ఎవరు కూడా చూసేవారు కాదు. పాపం వాళ్ళ భార్యలు నన్ను తిట్టేవారు. ఈ అశోక్ గడు తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి ప్యాకెట్కి. మా ఆయన పగలంతా కష్టపడాడు, ఇంక ఇంటికి రాలేదు. నా భర్త ఇంకా ఇంటికి రాలేదని పాపం వాళ్ళందరూ నన్ను తిట్టేవారు స్నేహితులారా. మా ఉసురు ఎప్పుడు తగులుతాడు ఈ పనికి మేలోడికి? బూతులే తిట్టేవారు. ఎందుకంటే భర్తలు పగలంతా కష్టపడేవారు. లాస్ట్ బస్సు వచ్చాక నేను అక్కడే కాసేవాడిను. ఇప్పుడు ఇంటికి వెళ్తా, 2 ఆటలు ఆడుకొని వెళ్దామని కొత్త పేక దస్తాలు కొనేసి ఉంచేవాడిను. జీవితాలు నాశనం చేసేవాడిని స్నేహితులారా. అలాంటి నా పరిస్థితుల్లో మీరు నమ్మండి స్నేహితులారా, అన్నయ్య తమ్ముడు బాగుపడ్డారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా నాన్న నా దగ్గరికి వచ్చారు, రే ఆడు బాగుపడ్డాడు రా, ఈడు బాగుపడ్డాడు, వాళ్ళిద్దరు బాగుపడ్డారా. నువ్వు చిన్న వయసులో త్రాగుబోతు అయిపోయావు. నీ వయసు 20-21. ఈ వయసులో పచ్చి త్రాగుబోతు. అంతేకాకుండా సినిమా పిచ్చోడు అయిపోయావు, పైగా ప్యాకెట్ పిచ్చోడు అయిపోయావు. నా పరువు తీసేస్తున్నావురా. నిజమే స్నేహితుడా, పిల్లలు స్థిరం లేకపోతే తల్లిదండ్రులకు బాధ అండి. ఒక విశ్వాస స్థిరం లేకపోతే భారం కలిగిన సేవకుడికి బాధ అండి. ఒక సంఘం స్థిరం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతారు స్నేహితుడా. అందుకే సంఘం క్షేమాభివృద్ధిలో సంఘాన్ని నడిపించాలి దైవజనులు. అలాంటి దైవజనులు మీకు దొరికారు. జాన్ వెస్లీ గారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చిన్న వయసులో త్రాగుబోతుని అయిపోయినా మా నాన్నగారు పిలిచి, నీకు ఎలా లాభం లేదు, నీకు పెళ్లి చేస్తాను పద అన్నారు. నేను అప్పుడు లోకంలో ఉన్నాను. పెళ్ళి అనేసరికి నా భుజాలు ఊపానండి. పదనాన్న పెళ్లి చేసినాను అన్నాను. నాకు ఒక అమ్మాయిని చూపించారు. అమ్మాయి చాలా బాగుందండి. చూసుకొని కూర లేకపోయినా అన్నం తినవచ్చు, అంత అందంగా ఉంది. నా మనసులో అనుకోను, అబ్బా ఎంత అందంగా ఉంది నాన్న, అందమైన మహేష్ బాబు దొరికాడు, అందమైన భార్య దొరికింది, ఆ పిల్లనిచ్చే పెళ్లి చేసినాను అన్నాను. 31:10 సామెతల గ్రంథంలో సుబుద్ధి కలిగిన భార్య దొరుకుట అరుదు, అటువంటి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అటువంటిదంటే ముత్యము కంటే అమూల్యమైనదంట. చూడండి, అమూల్యమైనది ఏంటి ఈ లోకంలో? అమూల్యమైనది ఏంటి చెప్పండి? ఈ లోకంలో అమూల్యమైనది ఏంటి చెప్పండి? మీ అమూల్యమైన ఓటు ముద్రను నా గుర్తుకే వేయండి అంటది లోకం. అమూల్యమైనది లోకం ఏమంటదంటే ఓటు ముద్ర. కానీ యేసుప్రభు ఏమంటాడంటే అమూల్యమైందంట స్త్రీ అంటండి. మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీకు ఫ్రీ బస్సు. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. లేడీస్ అండ్ జెంటల్మెన్ అంట. ముందు లేడీస్ని పెట్టారు. చూడండి, ఆలోచించండి. అక్కుల ప్రిస్కెల్ల, అక్కుల పేరు 2 దగ్గరలో ఉంటే ప్రిస్కెల్ల పేరు 4 దగ్గరలో ఉంది. మొత్తం 6 దగ్గరలో ఉందండి క్రొత్త నిబంధనలో. నిజం స్నేహితులారా. అంటే దేవుడు కూడా స్త్రీనే ముందు పెట్టాడండి. అంటే సుబుద్ధి కలిగిన భార్య దొరికటట ఆశీర్వాదం అంట స్నేహితులారా. మంచి భార్య దొరకదంటే ఈరోజు 18:22 అదే సామెతల గ్రంథంలో అక్కడ ఏముందండి, భార్య దొరికిన వానికి మేలు దొరికినని ఉంది. నా భార్య నాకు మేలే, కానీ నా భార్యకి నేను తేలు, ఏమాత్రం మంచోడిని కాదు. మొత్తానికి మా నాన్నగారు అమ్మాయినిచ్చే నాకు వివాహం చేశారు. ఆలోచించండి స్నేహితులారా. నా మనసులో ఏమనుకోనంటే, అబ్బాయి ఎంత అందంగా ఉందో, ఆ పిల్లనిచ్చే పెళ్లి చేసి నన్ను అనుకోను. ఎందుకంటే లోకంలో ఉన్నాను. కానీ అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందం దేవుడిచ్చాడు, సౌందర్యం మనం చేసుకున్నామండి. 54 సంవత్సరాలు సినీ యాక్టర్ శ్రీదేవి భూమి మీద బ్రతికింది. నా బతుకంతా శ్రీదేవి కృష్ణ సినిమాలు చూసేసరికి సరిపోయింది. కృష్ణ శ్రీదేవి సినిమాలన్నీ చూశానండి. అందుకే 54 సంవత్సరాలు బ్రతికింది స్నేహితులారా. కానీ లాస్ట్కి ఏమైంది, ఆవిడ ముంబై నుండి దుబాయ్ వెళ్ళి వాటర్ టబ్లో పడిపోయిన కుళ్ళిపోయిన శవాన్ని ముంబై తీసుకొచ్చి తగలబెట్టారండి. ఆలోచించండి స్నేహితులారా. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట అన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. నేనేమనుకోనంటే అందంగా ఉంది, ఆ పిల్లనిచ్చే పెళ్లి చేశాను అన్నాను స్నేహితులారా. మొత్తానికి మా నాన్నగారు ఆ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేశారు. నా భార్య వచ్చింది కానీ నా బ్రతుకు మారలేదు. నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడికి టీ తెచ్చేది, భోజనం తెచ్చేది, లేదంటే ఇంటికి వెళ్ళి చితగొట్టేసేవాడిని అండి. అలాగొచ్చి అలా చెయ్యిలు కట్టుకొని నిలిచి ఉండేది. అంత అమాయకురాలు, అంత మంచి భార్య. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ వస్తే అత్తయ్య మాయలు పిలిచారు. బాబు అంటే చంద్రబాబు, అది నేనండి. బాబు మా అమ్మాయిని తీసుకొని రా సంక్రాంతికి అన్నారు. మాయ గారు మీరు ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తానండి. ఎందుకంటే అత్తోరింటికి వెళ్తే అల్లుడికి 5 పైసలు ఖర్చు ఉండదు. నిజం స్నేహితులారా. మళ్ళీ వీడికి డబల్ ఆమ్లెట్ వేయాలా, వీడికి మటన్ కర్రీ పెట్టాలా, వీడికి మళ్ళీ చేప ముక్కలు ఏ పీస్ పెట్టాలా. ఇలాంటి పనికి మళ్ళీ అల్లుళ్ళకి మారు మనసు వచ్చిన కాక ఆమె చెప్పండారా. 14, 15, 16 భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజు వస్తే నేను జనవరి 5వ తారీఖున వెళ్ళిపోయాను. అంటే ఈరోజు 9. ఇప్పుడు అక్కడే ఉండేవాడిని నేను. చూడండి ఎంత దరిద్రమైన జీవితాలు. అప్పటికి యేసుప్రభు తెలియదు స్నేహితులారా. జనవరి 5వ తారీఖున వెళ్ళేవాడిని. ఎలాగెళ్ళాను అంటే ₹5 వడ్డీకి 5,000 అప్పు చేశాను వైజాగ్లో. కొంతమందికి అప్పు ఉంటే నిద్ర పట్టదు, కొంతమందికి అప్పు ఇచ్చిన వాడికి నిద్ర పట్టనివ్వరు. నేను రెండో రకం. ఆడిచ్చిన డబ్బులతో నేను తాగిసి పడుకుంటాను, ఆడికి నిద్ర పట్టేది కాదు. ఎవరు సొమ్ము తినేస్తాడండి. వడ్డీకి ఇస్తే కిడ్నీలు పోతాయి. దేవునికి స్తోత్రం. ఆడేదో వడ్డీ వస్తుందని నాకు ఇచ్చాడు, నాలాంటి వాడికి ఇవ్వాలా? 3 అప్పు ఇవ్వకూడదండి. 1 పోలీసు వాడికి ఇవ్వకూడదు, 2 పొలిటీషియన్కి ఇవ్వకూడదంట, రాజకీయ నాయకుడికి, 3 పాస్టర్ గారికి ఇవ్వకూడదట. దేవునికి స్తోత్రం. కానీ మీ పాస్టర్ గారు మంచోళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. వీళ్ళ 3కి కానీ అప్పిస్తే నీటిలో పద్దే అంటే అర్థం ఏంటి? నీటిలో పద్దే కనబడుతుంది ఏంటి? కానీ కనిపించదు. ఇలాంటి వాళ్ళకి అప్పు. కానీ ఇవ్వక నాకు ఇచ్చాడు వాడు. కానీ అప్పుడు నేను పాస్టర్ గారిని కాదు, నేను పెద్ద పోరం పోకుండా మాటలు చెప్తాను. విశాఖపట్నానికి పోరం పోకుండా నేను ఒప్పుకుంటాను. నా యేసు దయ వల్ల ఈరోజు బాగుపడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఇలాంటి దైవజనులు నాలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. అయ్యా ఒక 3 రొట్టెలు బదులు ఇవ్వండి అయ్యా, ఆ అశోకాన్ని నశించిపోతున్నాడు అయ్యా, ఆడు త్రాగుపోతే అయిపోయాడయ్యా, ఆ థియేటర్లు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడయ్యా, అయ్యా నశించిపోయాడయ్యా, మంచోడు కాదయ్యా. అలాంటి వాళ్ళు చాలా మంది త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు లోకంలో నశించిపోతున్నారయ్యా. ఒక 3 రొట్టెలు బదులు ఇవ్వండి అని మోకాల మీద యేసుక్రీస్తు వారికి అడిగిందే ఈ ఉపమానం. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. ఆ 3 రొట్టెలు సమయం చాలు, కానీ 1 రొట్టె 2 రొట్టెలు మీ ముందుకు తీసుకొస్తాను. అద్భుతమైన వాక్యం, ఆయన పాదాల దగ్గర మీరు నమ్మండి. నా ప్రభువుకు మహిమకరంగా ఈ మాట చెప్తాను. తెల్లవారు 3:15 నుంచి 4:35 వరకు, అంటే 1:15 ఆయన కాలు పట్టుకొని మోకాల మీద ప్రార్థన చేసుకొని నేను మీ దగ్గరికి వచ్చానండి. ప్రభు కూడా ఈ మాట వింటున్నారు. నా ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభు నాకు ఇచ్చిన కృప తెల్లవారుజామున ప్రార్థన. ఆ ప్రార్థన ఆశీర్వాదం అంతెంత కాదు స్నేహితులారా. ప్రభువుకు మహిమ కలుగును గాక. కన్నీరు కార్చి ఏడుస్తుంది నా భార్య. వెంటనే ఏంటి అక్కడ కూడా తాగేస్తాడు. మళ్ళీ ఇక్కడ మా అమ్మాయిల ఇంటి దగ్గరికి వచ్చి మా కన్నారింట్లో కూడా తాగేస్తాడు. ఏంటి తాగుబోతుడు ఎక్కడైనా తాగేస్తాడండి. ఆడి కన్నోరు ఇల్లే లేదు, అత్తోరు ఇల్లే లేదు. అది సినిమాలే కాదు, ఇల్లే కాదు, బెడ్రూమ్కి అవసరమైతే బాత్రూంలో కూడా తాగేసిన పనికి మళ్ళీ కూడా ఉన్నారు. ఇలాంటి పనికి మళ్ళీ మారు మనసు వచ్చిన గాక. నిజం అంత పచ్చి త్రాగుబోతున్నాను. ఇదిగోండి యేసు నామములో నా నెత్తి మీద యేసయ్య ఉన్నారు. నా ముందు దేవుని పిల్లలేని మీరున్నారు. నేను అబద్ధం ఆడట్లేదు. తెల్లవారు 6 గంటలకే త్రాగేసేవాడిని బ్రష్ చేయకుండా.
ఎంత దరిద్రం ఆలోచించండి. తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 6 గంటలు, రాత్రి 10 వరకు త్రాగేసి అసలు ఎక్కడ తూలిపోయేవాడినో, ఎక్కడ ఉండేవాడినో, ఎక్కడ పడుకునేవాడినో, ఒంటి మీద సెట్ట కూట లేకుండా, ఒంటి మీద సెట్ట కూడా లేకుండా అలా తిరిగినంత దౌర్భాగ్యం, అలాంటి దున్నపోతునండి. నిజం స్నేహితులారు, ఒప్పుకుంటానండి. అలాంటి నా జీవితాన్ని ఆ రాత్రి 13, 14, 15 3 రోజులు కూడా, సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజు, ఆ 3 రోజులు వచ్చే జనవరి 5వ తారీఖుని 10,000 రూపాయలు పట్టుకొని అత్తయ్య మాయలో ఒక 5,000 ఇచ్చారు. మా విశాఖపట్నంలో 5 రూపాయల వడ్డీకి ఒక 5,000 పట్టుకెళ్ళాను. మొత్తం 10,000 కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజు శుభ్రంగా ప్యాకెట్ ఆడేసాను స్నేహితుడు. డబ్బులన్నీ పోయేవండి. ఇవతలు త్రాగుతూ అవతల ప్యాకెట్ ఆడాను. డబ్బులన్నీ ఎప్పుడైతే పోయావో మళ్ళీ పక్కన నాటుసారా దొరికింది. అది పల్లెటూరు కాబట్టి నాటుసారా మళ్ళీ ఈ 3 రోజులు త్రాగేసింది చాలక, ఇది అసలు అది కొసరలాగా మళ్ళీ నాటుసారా 10 రూపాయల ప్యాకెట్ తాగేసాను. నాటుసారా తాగేసరికి ఇంకా నాకు ఎంఆర్ అవుతుంది కానీ ఆరితో నాకు పని లేదు. నేనే కొలతలు వేస్తాను. ఇక్కడొక చెయ్యేసాను, అక్కడ ఒక చేసాను. కుక్క బతుకుతుంది, తాగుబోతాడు బతికాడు. అది పెద్ద బతుకు కాదండి, నిజమండి. ఇక్కడొక చెయ్యేసాను, అక్కడ ఒక చెయ్యేసాను. స్పృహ తప్పానండి, స్పృహ కోల్పోయాను. మొత్తానికి అత్తోరింటి నుంచి, ప్యాకెట్ స్థలం నుండి అత్తోరింటికి వెళ్ళిపోయాను. మరచిపోయి ముక్కను ప్యాకెట్కి డబ్బులు లేవు, త్రాగడానికి డబ్బులు లేవు, 10,000 పోయేవి, అసలు రూపాయి లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. రాత్రి 2 గంటల సమయం, ప్యాకెట్ స్థలం నుంచి అత్తోరింటికి వెళ్ళాను. నా భార్య మంచి నిద్రలో ఉందండి. అత్తయ్య మామయ్యలు మంచి నిద్రలో ఉన్నారు. చాలా మంచి వాళ్ళండి అత్తయ్య మామయ్య. నా భార్య కూడా చాలా మంచి భార్య, దేవుడిచ్చిన కృప స్నేహితులారా. నా భార్య పక్కన పడుకొని 1.5 పుస్తులతో దొంగతనం చేశాను ఆ రాత్రి. నాకు హిందువుల పెళ్ళి అయ్యింది. 3 ముళ్ళు నేనే వేసాను కాబట్టి చక్కగా మళ్ళీ నా భార్య నిద్రలో ఉంటే ఆ 3 ముళ్ళు మాంగళ్యం పుస్తులతోడు మా నాన్నగారు కొనిసి పెట్టారు, బంగారం చైను 1.5 తులం. అది 3 ముళ్ళు ఇప్పేసి నా జేబులో పెట్టాను. తెల్లవారులేసి నా భార్య ఏడుస్తుంది. ఏమైంది? నిన్న సాయంత్రం ఉంది కదా, నిన్న పగలు కదా, రాత్రి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఉంది కదా, ఏమైంది పుస్తులతోడు, ఏమైంది బంగారం చైన్ అని కన్నీరు కచ్చి ఏడుస్తుందండి. అత్తయ్య మాయలు ఏడుస్తున్నారు. మా ఇంట్లో పోయింది, మా మీదకి నిందలు వస్తాయి, మీ నాన్న మా మీద వచ్చి పడిపోతాడు కదా, మా నాన్నగారు కొనిసి పెట్టారండి. అది అత్తయ్య ఏడుస్తున్నారు, మాయ ఏడుస్తున్నారు, నా భార్య ఏడుస్తుంది, నేను అక్కడే ఉన్నాను, నేను ఏడుస్తున్నాను. వగలమారి ఏడుపులు. ఎలా దరిద్రం! బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏం బిల్డప్ రా పనికి మేలోడా! మా అత్తయ్య ఏడుస్తుంది, మా ఏడుస్తున్నారు. మీరు నమ్మండి, ద్వితీయోపదేశకాండం 15 అధ్యాయము 9 నుంచి 11 వచనాలు ఏమో తెలుసా? ఎవరైనా సరే నిన్ను బట్టి బాధపడితే అది నీకు పాప మగునని ఉంది. మనం బాధపడినా పర్వాలేదండి, మన 10 రూపాయలు పోయినా పర్వాలేదండి, మనం ఏడ్చినా పర్వాలేదండి. మనల్ని బట్టి ఎవరు ఆడుకోవడం స్నేహితులారా. అత్తయ్యని ఏడిపించాను, మామీని ఏడిపించాను, నా భార్యని ఏడిపించాను, నేను మళ్ళీ అక్కడ ఉన్నాను, వగలమారి ఏడుపులు ఏడుస్తాను. ఈలో పల్లెటూరు కాబట్టి అక్కడ వచ్చాడు. అన్నయ్య ఎందుకు ఏడుస్తావు? గుమ్మలక్ష్మీపురం అని ఒక ఊరు ఉంది, అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, గోరులో చూపిస్తాడు, ఒక 200 అన్నాడు. నా గుండెలు రాయి పడిపోయింది. ఈ రేపు నా ప్రయాణం మీదకి వచ్చాడు. 1 గంట అయితే నేను వైజాగ్ వెళ్ళిపోతాను కదా, ఈ రేపు నా ప్రయాణం అంటే మనసులో అనుకుంటానండి. మా మాయ అన్నాడు, ఎవడో దొరకడమే కావాలి, ఇదిగో 200 అని ఇచ్చాడు. ఆ 200 పట్టుకొని 50 కిలోమీటర్లు ఉంటుంది పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం. అక్కడ మాంత్రికులు ఉంటారండి, అదంతా ఏజెన్సీ. మాంత్రికులు ఉంటారు. ఇతను వెళ్ళాడు అక్కడికి. ఉదయం 10 గంటలకు వెళ్ళాడు, అటు నుంచి 2 గంటలకు వచ్చాడు. వస్తూ ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం ఏంటంటే ఆ బంగారం చైన్ ఇసుకలో పడిపోయింది అన్నాడట పనికి మేలుడు. ఆడే నిజమైనడు ఏమంటాడండి, ఇదిగో నా గోరలో కనిపిస్తుంది, ఆ అల్లుడే తీస్తాడు, వెళ్ళి చూడండి అంటాడు. అనరా నిజమైనడైతే మీకు చెప్తాను స్నేహితులారా, జ్యోతిష్కులు కానీ, సోది చెప్పుతామన్న వాళ్ళు కానీ, మాంత్రికులు కానీ ఎప్పుడు నమ్మొద్దండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2:13, యేసుక్రీస్తు ఒక్కలని నమ్మదగిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎప్పుడైతే ఆ శుభవార్త చెప్పాడో నా మనసులో అనుకోను, ఒరే బాబు నువ్వు ఎక్కడున్నా నీకు యాడ్సోప్రా నాయన, చాలా మంచోడు రా బాబు, నీలాటోళ్ళు అందరూ ఉంటే నాలాటోళ్ళు చెలరేగిపోతారు రా బాబు అని నా మనసులో అనుకున్నాను స్నేహితులారా. వెంటనే ఏం జరిగిందంటే, ఊరు ప్రజలందరూ పక్కన నాగవల్లి నది, తోటపల్లి బ్రిడ్జి అండి, కనుమ పండుగ రోజు మొత్తం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా తిరణాలకు వెళ్తారు అక్కడికి. ఈ పిల్ల కూడా అక్కడికే వెళ్ళింది అనుకోండి, ఆ పనికి మేలోడు. ఈ పిల్ల అక్కడ వెళ్ళి ఉండదు, అక్కడే పడిసి ఉంటుందా బంగారం చేయను, వచ్చిన డబ్బులు నేను ఎందుకు పోగొట్టుకోవడమని ఆ శుభవార్త చెప్పాడు. అందరూ వెతుకుతున్నారు. నేను కూడా నా భార్యతో వెళ్ళాను. నా జేబులోనే ఉంది ఆ సమయంలో. ఏమైనా నా జేబులో చేయి పెడితే పొట్లో కోడ్లాగా అక్కడే దొరికిపోతాను నేను. కానీ నా భార్య ఏమనుకుందంటే, ఇంత రేంజ్కి ఇంక ఎదగలేదులే, ఏదో త్రాగిపోతాడే ప్యాకెట్ కూడా అనుకుందండి. పాపం ఏడుస్తుంది. అందరం వెళ్ళాం, వెతుకుతున్నాం, ఎక్కడ దొరుకుతుంది, నా జేబులోనే ఉంది. అప్పుడు నేను చెప్పాను, వరలక్ష్మి అండి, 1.5 తులం బంగారం చేయనే కదా, ఏం అరవలేదులే, వైజాగ్ వెళ్ళండి కొనేస్తానులే, అమ్మేస్తానని పాపం ఆవిడికి తెలియదు.
వైజాగ్ వెళ్ళి కొనేస్తాను ధైర్యంగా ఉండి అన్నానండి. ఆ బాధల్లో కూడా అంటుంది, ఏమండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి, టైంకి తినండి, టైంకి తాగండి అనలేదు, టైంకి తినండి అని చెప్పింది. వెంటనే పార్వతీపురంలో బస్సు ఎక్కి విశాఖపట్నంలో దిగాను. పార్వతీపురంకి విశాఖపట్నంకి 150 కిలోమీటర్లు అండి. ఈరోజు మీలాంటి మంచి స్నేహితులు నాకు ఉన్నారండి. మీలాంటి మంచి అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఈరోజు నాకు మంచి ఆత్మీయులు స్నేహితులు ఉన్నారు నాకు. కానీ ఒకప్పుడు నా స్నేహితులు అందరూ కూడా తాగుబోతోలే, నా స్నేహితులందరూ కూడా బెకారోలే, నా స్నేహితులందరూ కూడా పనికిమాలోలే, నా స్నేహితులందరూ కూడా బ్లాక్ టికెట్లు కాలే. ఒకడికి ఇచ్చాను, నాగరాజు ఈ బంగారం చేయను అమ్మేసి నేను నీకు 2500 ఇవ్వాలి కదా, ఆ 2500 తీసుకొని మిగతా డబ్బులు తెచ్చిరా, మళ్ళీ ప్యాకెట్కి డబ్బులు ఉండాలి కదరా అన్నాను. అంటాడు, అడిగాడు ఇది ఎక్కడదిరని. నేను అన్నాను, మా ఆవిడ మెడలో దొంగతనం చేశాను రా అన్నాను. అయితే చెవులోను కూడా తెచ్చివలసిందిరా అన్నాడు. ఆడంత పనికిమాలోడు చూడండి. అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే 2 సార్లు ఎవడు తిరుగుతాడు, బస్ ఛార్జీలు దండుకు. వీళ్ళు చెవులను తెచ్చి హోల్సేల్గా ఒకేసారి, సొమ్ము నాది సోక ఆడిది, హోల్సేల్గా ఒకేసారి అమ్మేస్తాను, తెచ్చిరా అన్నాడు. నేను అన్నాను, మా ఆవిడ ఎక్కడికి వెళ్తుందిరా, మా ఆవిడ నా దగ్గర ఉంటుంది కదా, ముందే బంగారం చేయను అమ్మురా, తర్వాత చెవులను తెస్తాను. ఏదో ఒకటి చూడండి, ఏంటండి ఈ జీవితాలు, ఆలోచించండి స్నేహితులారా. అంటే పక్కోడి ప్రయాణం ఎలా పోయినా పర్వాలేదు, పక్కోళ్ళ జీవితాలు నవ్వులు పోలైపోయినా పర్వాలేదు, పక్కోళ్ళ జీవితాలు రోడ్డు ఎక్కిపోయినా పర్వాలేదు, పక్కోళ్ళ నెత్తి మీద ఇంటికి లేకపోయినా పర్వాలేదు, ఈడు శుభ్రంగా ఉంటే చాలండి. ఆలోచించండి. ప్రభు ఏమన్నారంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని పిల్లలకున్న మంచి మనసు అండి. అన్యుడాడు ఏమన్నాడంటే, చెవులను తెచ్చిస్తే 2 ఒకసారి అమ్మేస్తాను రా అన్నాను. నేను అన్నాను, మా ఆవిడ ఎక్కడికి వెళ్దరా, నా దగ్గర ఉంటుంది, ముందు ఈ బంగారం చేయను అమ్మురా అన్నాను. ఆడు అమ్ముతుండగా పోలీసులకు దొరికిపోయాడు. చప్పులు కొట్టండి ఒక్కసారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పోలీసులకు దొరికిపోయాడో ఆడికి తీసుకెళ్ళి చెతగొట్టేశారండి. ఆ దెబ్బలకు తట్టుకోలేక నా పేరు చెప్పేశాడు వాడు. ఎందుకంటే దెబ్బ తగిలితే కానీ అబ్బ కనబడ్డా ఎవరికి. ఎప్పుడైతే కొట్టారో ఆ దెబ్బలకి, అయ్యా నన్ను కొట్టొద్దండి అయ్యా, నాది కాదండి ఆ బంగారం గొలుసు, అయ్యా అశోక్గాడి చాడు ఎవరు అన్నారు, పలానా ఆదర్శ నగర్ అన్నారు. రాత్రి 8 అయింది, 2 కానిస్టేబుల్ ఇంటికి వచ్చారండి. ఎస్ఐ గారు పంపించారట, వెళ్ళి ఆయన తీసుకురండి అని. నాకు ఒక వ్యాన్ తెచ్చారు, వ్యాన్ బయట ఉంది, నన్ను తీసుకొచ్చారు, నన్ను ఇంట్లోకి వచ్చారు. ఆ బంగారం చేయను నువ్వు ఎవరికి ఇచ్చారు అన్నారు. నాదే బంగారం చేయను, ఎందుకంటే తాగేసి ఉన్నాను, తాగుపోతాడు గొప్ప ధైర్యము. మందులో ఉన్నప్పుడు విశాఖపట్నం నాదే అనేవాడును, మందు దిగిపోతే పిల్లి అయిపోయింది స్నేహితులారా. ఎప్పుడైతే ఎందుకు వచ్చారో అన్నాను అంటే అన్నాడు, మా ఎస్ఐ గారు నేను పిలుస్తాను పదా, నువ్వు బంగారం చేయను ఎవరికి ఇచ్చావు, ఆడు మాకు దొరికిపోయాడు, మా స్టేషన్లో ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి పద అన్నాడు. నాకేంటి భయం, చెట్టు మీద దయ్యం, చెప్పండి, చెట్టు మీద దయ్యం. ఈరోజు యేసు రక్తమే జయం, మనకేం భయం, చెప్పులు కొట్టండి అందరు కూడా, ప్రభువుకు మహిమ కలుగును గాక. నాకేం భయం, పదా ఎస్ఐ గారి దగ్గర, కాకపోతే సిఐ గారి దగ్గరకు వస్తాను అన్నాను. వెంటనే నన్ను ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళినప్పుడు ఎస్ఐ గారు అడిగారు, రే ఆ బంగారం నీదైతే దాని బిల్లు చూపించు, దాని బిల్లు చూపిస్తే నీకు రిటర్న్ ఇస్తాను, లేదంటే నీకు రాజమండ్రి సెంట్రల్ జైలు అన్నాడండి. రాజమండ్రి సెంట్రల్ జైలు అనేసరికి తాగిన మంది తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడైతే తాగిన మంది తిరిగిందో మా నాన్నకి ఫోన్ చేశాను, ఎందుకంటే మా నాన్నగారు కొన్నారు కాబట్టి ఆ బిల్లు మా నాన్నగారి దగ్గరే ఉంది. నాన్న వరం మెడలో తాడు నేనే తీస్తానన్నా, నువ్వు అర్జెంటుగా రానని అన్నాను. మా నాన్న ఫోన్లోనే తిట్టాడు. అంటే అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్ ఉందండి. నువ్వు ఫోన్లోనే తిట్టాడు మా నాన్న. తిట్టినా సిగ్గులేని మొక్కానికి నవ్వే సింగారం, తిట్టుకున్నావులే, ముందు బిల్లు పట్టుకొని రా అన్నాను. ఒక లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి, అయ్యా ఈ నా కొడుకేనండి, దొంగ నా కొడుకు, తాగుపోతే నా కొడుకండి, ఇదిగోండి బిల్లు, నా కోడల మేడలో పెడితే పనికి మాలుడు దొంగతనం చేస్తాడండి అని మా నాన్న చెప్పినప్పుడు ఆ బిల్లు చూసాడండి. బిల్లుకి ఆ చైన్కి కరెక్ట్ టాలీ సరిపోయింది. వెంటనే మా నాన్నగారికి ఆ బంగారం చైను ఆ పోలీస్ ఎస్ఐ గారు ఇచ్చేశారు. అది పట్టుకొని నాకు ఇస్తాడేమో నేను చూశాను, మా నాన్న నాకు ఇవ్వలేదు, పట్టుకొని ఊరు వెళ్ళిపోయాడండి. ఈ విషయం మా అత్త ఊరిలో తెలిసిపోయింది. ఒక్కొక్క అమ్మనూరు పేపర్ కంటే పవరు, పేపర్ తెల్లవారు వెళ్తుంది కానీ ఈ రాత్రికి వెళ్ళి చెప్పియాలి. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ. నిజం స్నేహితులారా, ఎవరు చెప్పించారో తెలియదు కానీ మొత్తం ఊరంతటికి తెలిసిపోయింది. మంచి బేగి చెప్పరండి, నిజం అండి, మంచి బేగి చెప్పరు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మన కుటుంబంలో అంటే మీరు కాదు, చాలామంది స్త్రీలు అలాగ ఉంటారు. మన కుటుంబంలో ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదో ఉద్యోగం రాలేదు అనుకోండి, ఇబ్బందుల్లో ఉన్నారు అనుకోండి, మాకే రావాలా, నా కూతురికే రావాలా, నా కొడుక్కే రావాలా, ఊర్లో ఎంతమంది ఉంది వాళ్ళకి వెళ్ళిపోవచ్చు కదా ఈ కష్టాలు అని అంటారు. కానీ ఉద్యోగం వస్తే నా కూతురికే ఉద్యోగం రావాలి అప్పుడు అనవండి.
అంటే ఎంత తెలివైన వాళ్ళని చూడండి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పేశారో తెలియదు స్నేహితుల, ఊరు ప్రజలందరూ కూడా అలాటోడా అంటారు. కానీ మా మాయ అయితే పెద్ద కర్ర పట్టుకుని ఊరి ఎంట్రన్స్లో నిలబడ్డాడండి. ఆడికి అల్లుళ్ళ కాదు కొడుకులా చూశాను, వస్తే కాలు ఎరగొడతాను అన్నాడు. నేను ఎందుకు వెళ్తాను, నాకు తెలుసు వాళ్ళు ఎలాగో కొడతారని. కానీ నా భార్య మాత్రం పక్కనే నుయ్యి ఉంటే ఆ బావిలో పడిపోవడానికి వెళ్ళింది. నాకు ఇంకెలాంటి భర్త వద్దు, నేను చనిపోతాను, ఏదో త్రాగుపోతాడో ప్యాకెట్గాడంటే నా పుస్తులతోడే దొంగతనం చేస్తే ఇంకా ఆయన నన్ను ఏం పెంచుతాడులే అనుకొని చనిపోవడానికి సిద్ధపడ్డది. కానీ కొంతమంది నా భార్యని వెళ్ళి బలపరిచారు. అమ్మా, నిజమైన దేవుడు ఉంటే నీ భర్త మారుతాడమ్మా, పైగా 3 నెలలు కడుపుతో ఉన్నావమ్మా, నువ్వు గర్భవతిగా ఉన్నావు, కొత్తగా పెళ్ళి అయింది, వద్దమ్మా దయచేసి చనిపోకమ్మా అంటే. కానీ ఏడుస్తుంది స్నేహితుడా. అలాగే ఇంటికి వచ్చింది, కొన్ని రోజులు అయ్యింది, నాకు సిగ్గు లజ్జ లేకుండా ఇంక వైజాగ్లో త్రాక్కొని తిరుగుతాను, ఇదే నా జీవితంలో ఉన్నాను స్నేహితులారా. అప్పుడు ఒకానొక రోజు నాకు ఆడపిల్ల పుట్టిందని తెలిసింది. వెంటనే నా మనసులో అనుకున్నాను, కొడుకైతే బాగుంది కదా, నా ఇంటి పేరు ఉంటుంది కదా, నా ఇలవేల్పు ఉంటుంది కదా, ఆడపిల్ల పుట్టిసిందేటబ్బా అనుకొని కనీసం కూతురుని కూడా చూడడానికి నేను వెళ్ళలేదండి. కొన్ని రోజులు అయ్యింది, నా చంటి బిడ్డను తీసుకొని నా భార్య విశాఖపట్నం వచ్చింది. పురటాలే చిన్న బిడ్డను తీసుకొని విశాఖపట్నం వచ్చింది. నా మనసులో అనుకొని, ఏం కొడుకుని నువ్వు కనలేదు, ఏం మనిషి అనుకొని నోటికి వచ్చినట్టు తిట్టేవాడిను. నా భార్య అనేది దేవుడే ఇవ్వకపోతే నేను ఏం చెయ్యాలని. కానీ మళ్ళీ నా మనసులో అనుకున్నాను, సర్లే రెండోసారి అవకాశం ఉంది కదా, రెండోసారికి దేవుడు కొడుకునిస్తాడులే, రెండోసారి ఖచ్చితంగా కొడుకు పుడతాడని నేను అలా కనిపెట్టాను. యేసయ్య మంచి దేవుడు కాబట్టి, యేసయ్య కృపగల దేవుడు కాబట్టి రెండోసారి కూడా నాకు ఆడపిల్లే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. నేను కొడుకు కావాలని కనిపెడితే యేసు ప్రభు రెండోసారి కూడా కూతురుని ఇచ్చారు. వినండి స్నేహితులారా, ఈ భూప్రపంచంలో ఎవరు ఏమైనా ఇవ్వగలరు, కానీ 3 ఎవరి వాళ్ళు అవ్వదండి. ఒకటి గర్భఫలము, ఆయన ఇచ్చిన బహుమానమే. రెండోది ఆయుష్, ఆయన ఇచ్చిన బహుమానమే. మూడోది పాపక్షమాపణ, ఆయన ఇచ్చిన బహుమానమే. ఈ 3 ప్రభువే ఇవ్వాల్సిన స్నేహితులారా. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందని నా భార్యని, నా 2 బిడ్డలు కూడా మళ్ళీ కన్నోరింటికి పంపించాను, అత్తోరింటికి. ఇంక నువ్వు రావద్దు, నువ్వు కొడుకుని కనలేదు, నువ్వు 2 పిల్లలు అక్కడే చావండి, బ్రతకండి, ఎలా పొండి అనుకొని గట్టి కొట్టి పంపించానండి. నా భార్య, నా 2 పిల్లలు, నా భార్య తర్వాత ఒక చెల్లి, ఆ తర్వాత ఒక తమ్ముడు, మా మామయ్య, మా అత్తయ్య, పూటకి 7 తినాలి, 3 పూటలు 3 ఏళ్ళు 21, అంటే రోజుకి 21 మందికి అన్నం పెట్టాలంటే మా మామయ్య వల్ల అయ్యేది కాదు స్నేహితుడా. కన్నీరు కాచి ఏడుస్తాడు పాపం, వచ్చిన డబ్బులు తినడానికి సరిపోయి కాదు. ఇవన్నీ నా భార్య చూసి, నాన్న చస్తే చేస్తాను, బ్రతికితే బ్రతుకుతాను, నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను నాన్న, నన్ను విడిచిపెట్టి నాన్నంటే మా మాయ అన్నాడు, వద్దమ్మాడు మంచోడు కాదమ్మా, ఆడు త్రాగుపోతమ్మా, నిన్నేమేమి చేస్తాడు, పిల్లలని ఏమేమి చేస్తాడు, వద్దమ్మంటే లేదు నాన్న, చస్తే చేస్తాను నాన్న, నేను వెళ్ళిపోతాను నాన్న, ఇది లవ్ మ్యారేజ్, నా ముఖానికి లవ్ ఒకటి, ఇది లవ్ మ్యారేజ్ కాదు కదా నాన్న, మీరిచ్చిన పెళ్ళే కదా నాన్న, ఎలా పెడితే ఒకటి, నేను అక్కడికి వెళ్ళిపోతాను నాన్న అనుకుని 2 పిల్లలు తీసుకుని వైజాగ్ వచ్చింది స్నేహితులారా నా భార్య. మండు టెండలో వచ్చి తలుపు కొడుతున్న మే నెలలో నేను ఇంట్లోనే ఉన్నానండి. కొంతమందికి నీటిగాండం ఉంటుంది, నాకు పనిగాండం ఉండేది, ఎప్పుడు పనికి వెళ్ళోండి కాదు. ఎంత దరిద్రం ఆలోచించండి. ఎవడు జెండా పట్టుకుంటే 10 రూపాయలు ఇస్తాడా, ఎవడు జెండా పట్టుకుంటే బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడా, ఎవడు జెండా పట్టుకుంటే ఒక 100 రూపాయలు ఇస్తాడా. ఇదే నా బ్రతుకు తప్ప. అయ్యో, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు, నేను జాగ్రత్తగా పిల్లలు పెంచుకోవాలి, నా భార్యని పెంచుకోవాలి, పోషించుకోవాలని బుద్ధి జ్ఞానం కూడా నాకు లేదు స్నేహితులారా. అలాంటి పరిస్థితుల్లో 2 పిల్లలతోనే నా భార్య వచ్చింది. ఇంట్లో కూడా నేను రానివ్వలేదు, నడి రోడ్డు మీద కొట్టానండి. నీకు నాకు సంబంధం లేదు, నువ్వు మళ్ళీ మీ అమ్మాయిల ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఎందుకు వచ్చావు అంటే నడి రోడ్డు మీద నా 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తుందండి. అయ్యా 2 ఆడపిల్లలని నన్ను విడిచిపెట్టకండి అయ్యా, దేవుడిచ్చాడయ్యా, నాకు కూడా కొడుకు కావాలి కదా, కానీ కూతురు కావాలని నేను ఏమనుకుంటాను, దేవుడిచ్చింది నేను ఏం చేస్తానండి, ప్లీజ్ అండి అయ్యా, నన్ను వదిలికండి అయ్యా, నా 2 పిల్లలు మీరు ఇంట్లో ఉండండి అయ్యా, నేను కూలి పని చేశాను, మీకు 150 తెస్తాను, నేను ఇటుకలు మోసి రాళ్ళు మోసాను, మీకు 150 తెస్తానండి, నన్ను విడిచిపెట్టకండి. నా తర్వాత చెల్లి ఉంది, నా తర్వాత తమ్ముడు ఉన్నాడు, మా అమ్మ మా నాన్న పేద కుటుంబం. ఆలోచించండి స్నేహితులారా. ఈరోజు చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారండి, చాలామంది ఆడపిల్లలు అత్తమామల గురించి ఆలోచిస్తారండి, చాలామంది ఆడపిల్లలు భర్త గురించి, కడుపును పుట్టిన పిల్లల గురించి ఆలోచిస్తారండి. అందుకే ప్రభు ఏమన్నాడండి స్నేహితుడా, అమూల్యము కంటే ఏమంటది, మృత్యుము కంటే విలువైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడది చాలా ఆశీర్వాదం స్నేహితులారా. దేవుడి పిల్ల, దేవుడిచ్చిన కృప, అది ఆశీర్వాదం. చాలామంది తృణీకరిస్తారండి భార్యల్ని, చాలా తప్పు స్నేహితులారా. 12 సంవత్సరాలు నరకం పెట్టాను నా భార్యని. ఈరోజు భార్య కూడా, చాలామంది భర్తలు కూడా నరకం పెట్టిన భార్యలు ఉన్నారు, భార్యలకు నరకం పెట్టిన భర్తలు కూడా లేకపోలేదు. ఉదాహరణకి నా జీవితమే 12 సంవత్సరాలు నా భార్యని అసలు సరిగ్గా పట్టించుకున్నాను కాదండి.
అనకూడదు. కానీ ఏమనుకోకండి ఈ మాట. ఏదో నా ఇది అంతే తప్ప ఇంకా అయ్యో నేను నా భార్యని నేను చూసుకోవాలి, నా బిడ్డలు నేను చూసుకోవాలని కూడా బుద్ధి జ్ఞానం కూడా నాకు లేకుండా అలా ప్రవర్తించాను. ఒక్కరోజు ఒక మంచి చీర కొనిసి పెట్టలేదు, ఒక్కరోజు కూడా ఒక చికెన్తో ఒక ముద్ద అన్నం పెట్టలేదు. ఎప్పుడు నేనే తినేవాడిను, ఎప్పుడు నేనే నా శికారులే తప్ప, నా సోకులే తప్ప నా భార్య బిడ్డలు పట్టించుకున్నాను కాదండి. కనీసం ఆడపిల్లల డ్రాయర్లు కూడా కొనలేని పరిస్థితిలో వచ్చిన డబ్బులు త్రాగడము, సినిమాలు, పేకాట, ఇదే నా జీవితం అయిపోయిన పరిస్థితిలో నా కన్న తండ్రి నన్ను విడిచిపెట్టించాడండి. నీకు ఒక కత్తిరిస్తానరా, బస్ స్టాండ్లో జేబులు కొట్టుకొని బ్రతుకురా, మీ అమ్మ చనిపోతూ ఈ నెలగేం చూడండి అన్న, మరి నా వల్ల కాదురా నిన్ను బాగు చేయడము, నాకిద్దరు కొడుకులు అనుకుంటానరా, నువ్వు చనిపోయావు అనుకుంటానని మా నాన్న కూడా విడిచిపెట్టేశారండి. చిన్నప్పుడు అన్నదమ్ముల బంధం బాగుంటే పెళ్ళి అయిన తర్వాత అక్క చెల్లెల బంధం బాగుంటుందండి. మా ముగ్గురం పెళ్ళి అవ్వకముందు చాలా ఐక్యత కలిగి ఉండేవాళ్ళమండి, అన్నయ్య, నేను, తమ్ముడు. ఎప్పుడైతే పెళ్ళైందో ఎవడు బ్రతకాడిది అయిపోయింది, నన్ను ఎవడు పట్టించుకోలేదు స్నేహితులారా. అలాంటి నా జీవితంలో మీరు నమ్మండి, రోజు రాత్రులు 12, 1 గంట, 2 గంటల వరకు అలా షట్ లేకుండా వచ్చి త్రాక్కొని తిరిగి వస్తే నా భార్య అలా ఎదురు చూసిద్ది. నడి రోడ్డు మీదకి వచ్చి, నా ఇద్దరు పిల్లలు ఆకలితోనే పడుకుండేవారు స్నేహితులారా. నడి రోడ్డు మీదకి వచ్చి ఏటి ఇంకా రాలేదు, ఏ బస్సు గుద్దేసిందో, ఏ లారీ గుద్దిందో, లేకపోతే బ్రతికాడో సచ్చాడో అనుకొని రోడ్డు మీదకి వచ్చేది. రాత్రి 1 గంట, 2 గంటల వరకు నా గురించి అలా వెతికిదండి. ఫుల్ త్రాగిసి వచ్చేవాడిను. తలనింపుగా నీళ్ళొంపి నా వామిటింగ్ అయిపోతే ఆ ప్లేట్లో పెట్టి గోడవతలకి ఇసిరేసేది. ఏ రోజు కూడా నా భార్య నేను ప్రయోజనకరంగా చూడలేదు, నా ఇష్టానుసారంగా వాడుకునేవాడిని తప్ప నావ్యో నా భార్య నా బిడ్డలని కూడా నాకు బుద్ధి జ్ఞానం లేక నేను పెరిగాను స్నేహితులారా, నేను పెంచాను. అలాంటి పరిస్థితుల్లో మీరు నమ్మండి, రోజు కొట్టేసేవాడును. ఆ వీధిలో 2 కుటుంబాలు యేసుప్రభు నమ్ముకున్న కుటుంబాలు ఉన్నారండి. ఆ 2 కుటుంబాలు, 2 స్త్రీలు వచ్చి నా భార్యకి సువార్త చెప్పారు. అమ్మా, యేసుప్రభు నమ్ముకమ్మా, యేసుప్రభు మంచి దేవుడమ్మా, నీ భర్త పచ్చి త్రాగుబోతమ్మా, రోజు వచ్చి కొట్టేస్తున్నాడమ్మా, రోజు వచ్చి నేను హింసలు పెడుతున్నాడమ్మా, మేము చూస్తున్నాం తల్లి, ఆ వీధిలో మేము కూడా ఉన్నాం కదా, దయచేసి ప్రభు దగ్గరికి రామ్మా, రక్షణ పొందమ్మా, యేసు ప్రభు దగ్గరికి రామ్మా, నీ పాపాలు క్షమించబడతాయి, నీ భర్త మారుతాడు, నీ 2 పిల్లలు దీవించబడతారు, పదమ్మ ఒకసారి చర్చికి వెళ్దాం, మా దేవుని పిల్లలు అందరూ మంచివారమ్మా, మా పాస్టర్ గారు మంచివాళ్ళమ్మా, ప్రార్థన చేస్తారమ్మని నా భార్యకు వచ్చి 2 మాటలు చెప్పారండి. నా భార్య అన్నది, మా ఆయన కొట్టేస్తాడండి, మాకు వద్దండి అన్నది. లేదు ఒకసారి చెప్పు అన్నది. తెల్లవారు లేచి నా భార్య నాకు చెప్పింది. ఆ రాత్రి చెప్పినా నేను విన్నాను. త్రాగుబోతాడికి ఎంత చెప్పినా వినబడదండి, ఆడికి చెవిటోడి దగ్గర శంఖ మోదితే ఆడికి వినబడదు అన్నట్టుగా త్రాగుబోతాడికి ఎంత చెప్పినా వినరు స్నేహితులారా. తెల్లవారు లేచి నాకు మందు తిరిగిపోయిన తర్వాత అప్పుడు చెప్పేది, ఏమండి యేసుప్రభు అంటండి మంచి దేవుడు అంట, సేవకులు ప్రార్థన చేస్తారంట, సంఘ బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేస్తారంట, పదండి యేసుప్రభుని నమ్ముకుందాం అని నా భార్య నాకు చెప్పినప్పుడు నా భార్యని గట్టి కొట్టానండి. నీకు బుద్ధి ఉందా లేదా? మనకెందుకు యేసుప్రభు? మన ఎలవేపు సింహాద్రప్పన్న, తిరుపతి, అన్నవరం, సింహాచలం దేవుళ్ళు ఉన్నారు, మనం కాపులము, మనం నాయుడులము, మనకెందుకు యేసుప్రభు? బుద్ధి ఉందా లేదా అన్నాను. వినండి స్నేహితులారా, తీపి మనిషిని చంపుతుంది, చేదు మనిషిని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుప్రభు అంటే చేదే, ఈరోజు దైవజనుడు అంటే చేదే, ఈరోజు సంఘం అంటే ప్రజలకి చేదే, ఈరోజు క్రైస్తవులు అంటే ప్రజలకి చేదే. ఆ చేదే రేపది నిత్య జీవానికి తీసుకెళ్తుందండి. ఈరోజు వ్యభిచారం తీగా ఉంటుందండి, త్రాగడం తీగా ఉంటుందండి, అబద్ధాలు తీగా ఉంటాయి స్నేహితులారా, టీవీ సీరియల్ తీగా ఉంటాయి, సినిమాలు తీగా ఉంటాయి, అవన్నీ లోక సంబంధమైన కూడా తీగా ఉంటాయి. కానీ లాస్ట్కి నరకానికి వెళ్ళిపోతాం స్నేహితులారా. నాకు తెలియదండి, రోడ్డు మీద పడిపోయినప్పుడు నాకు కులమొడ్డు రాలేదా? నా భార్య మీద పుస్తులతో దొంగతనం చేసినప్పుడు నాకు కులమొడ్డు రాలేదా? నా చంటి బిడ్డని కూడా చూడకుండా మీకు తెలియదు కానీ స్నేహితులారా, మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర మాత్రలు తెచ్చి చంటి బిడ్డని కూడా చూడకుండా గట్టి పిండి నోట్లో పెట్టేసిన బిడ్డను చంపియాలని అంత దుర్మార్గుండండి. 2 ఆడపిల్లలు నేను పెంచలేనని మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర మాత్రలు గట్టి పిండి చంటి బిడ్డండి. 18 నెలలు ఆ బిడ్డ వయసు అంటే 1.5 సంవత్సరం. ఇప్పుడు నేను ఎలాగేం చంపేస్తాను? వచ్చిన డబ్బులు త్రాగడానికి, కైనీలకి, గుట్కాలకి, 5,000కి, గంజాయికి నాకు చాలవు. నేనేం పెంచుతాను 2 పిల్లలు అనుకుని ఒక బిడ్డను చంపిస్తే ఒక బిడ్డతో హ్యాపీగా బ్రతికి వచ్చి కదా అనుకున్నాను. ఆ రోజు ఎలాగైతే 12 గంటలకు వేసాను, 2 గంటలకు చూశాను, బిడ్డ చనిపోలేదు, ఆడుకుంటుంది, వెంటనే 2 ముడుకులతో గట్టి నొక్కిసాను స్నేహితులు, దిండు పెట్టి, తల కింద పెట్టుకుని దిండు పెట్టి. అంత దుర్మార్గుండండి. ఈ లోపల బిడ్డ ఏడుస్తుంటే బయటను బట్టలు ఉతుకుతున్నాను, నా భార్య లోపలికి వచ్చింది. ఎందుకు పిల్ల ఏడుస్తుందో అన్నది. ఎవడికి తెలుసు అన్నాను. పాపం ఎత్తుకొని పాలు ఎవడకు కూడా రొమ్ములో పాలు, ఎందుకంటే బలహీన పడిపోయింది, బాగా బక్క చిక్కిపోయిందండి, సరిగ్గా బెంగ పెట్టుకుంది, భోజనం లేదు, ఏమీ లేదు. భర్త ఎలాగా, తల్లిదండ్రులు పేదోళ్ళు, అత్తమామలు విడిచిపెట్టేశారు, ఎవరికి చెప్పుకుంటుందండి ఆ ఆడ కూతురు? ఆలోచించండి స్నేహితులారా. ఎంతోమంది నా భార్య మీద కన్నేశారండి.
ఆడు మరి పోరం పోకూడదు, ఆడు వేదవ, ఆడు వేస్ట్ క్యాండిడేట్, ఆడు తాగుపోతాడు, నాతో పాపం చేయి నీకు ఎంతో కొంత ఇస్తానని. భార్య, మీరు నమ్మండి స్నేహితులు, భర్త త్రాగుబోతే ఆ భార్యకి లోకం విలువ ఇవ్వదండి. తండ్రి త్రాగుబోతే ఆ పిల్లలకు లోకం విలువ ఇవ్వదండి. కొడుకు త్రాగుబోతే ఆ తల్లిదండ్రులకు లోకం విలువ ఇవ్వదండి. నేను ఇవన్నీ అనిపించాను స్నేహితులు. నేను అలా రోడ్డు మీద వెళ్తే నన్ను చూసిన వాళ్ళు తలుపేసుకుంటారు, వీడు వస్తే ఒక 50 రూపాయలు అడుగుతాడు ఈ పనికి మేలోడని. అలా రోడ్డు మీద వెళ్తే వీడు వస్తే ఒక 30 రూపాయలు అడుగుతాడు ఈ పోరం పోకూడదు, ఇలాంటి దరిద్రుడు ఎందుకు, సచ్చిన బాగున్నా ఇలాంటి వాడు ఎందుకు ఈ వీధికే పెద్ద బరువు అనుకొని అంత తృణీకరించబడిన నా జీవితం స్నేహితులారా. ఇలాంటి అభిషక్తులైన దైవజనులు, మీలాంటి దేవుని పిల్లలైన ఆత్మీయులైన దేవుని పిల్లలు ఇందాక వాక్యం చదువుకున్నట్టుగా, అయ్యా ఆత్మలు నశించిపోతాను అయ్యా, అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు కొట్టి, అర్ధరాత్రి వేళ కూడా మోకాల మీద, అర్ధరాత్రి వేళ కన్నీరు కారుస్తూ, అర్ధరాత్రి వేళ ప్రభు కాలు పట్టుకొని నాలాట త్రాగుబోతుల గురించి అభిషక్తులైన దైవజనులు ప్రార్థన చేశారు. కాబట్టి ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. గట్టి చప్పులు కొట్టండి, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము కూడా ఇంత ప్రయాసపడి, దైవజనులు ఇంత ప్రయాసపడి, అలాగే సంఘ బిడ్డలు అందరూ కూడా ఈ సువార్త మీటింగ్ పెట్టారంటే నేను ఒక్కటి చెప్తున్నాను స్నేహితులారా, 33 సార్లు ఉంది సూర్యుని కింద జరుగుతున్నది వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గ్రంథంలో. కానీ యేసుప్రభు నామంలో పౌలు గారు అంటున్నారు, క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. అది అర్థమైతే అవ్వచ్చు, ఈ ప్రయాసం అర్థం అవ్వదండి. ఖచ్చితంగా చెప్తాను, నా యేసయ్య నామంలో ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి నా ప్రభు రక్షించునుగాక. అందరూ ఆమె చెప్పండి నమ్మ ఒక్కసారి. ఈ ప్రాంత ప్రజలందరికీ నా యేసయ్య చల్లని చూపు చూసి వారి నిత్య జీవానికి వారసులు చెయ్యునుగాక. ఒకళ్ళు ఇక్కడ కూర్చున్న స్నేహితులారా, పిల్లలారా, ఒకళ్ళు మీ కుటుంబంలో అలాంటి త్రాగుబోతులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నా యేసయ్య చెప్తున్నారు 2026లో అద్భుతం జరగబోతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. కానీ మీరు హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి. అలాగే మీరు కూడా అడుగుడి, మాట మాటకి అడగాల, సిగ్గుమాలి అడగాల, ప్రభువా 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 ఈ ప్రాంతం రక్షణ దయచేయండి. ప్రపంచంలో 250 పైగా దేశాలు ఉన్నాయండి. 250 పైగా దేశాల్లో మన భారతదేశం స్నేహితులు, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో 679 మండలాలు ఉన్నాయండి. 679 మండలాలు, 26 జిల్లాలు, 29 రాష్ట్రాలు, 250 పైగా దేశాలు. యేసుప్రభునండి దేవుడు. కొట్టండి చప్పట్లు ఒక్కసారి. యేసుప్రభునండి రక్షకుడు. యేసుప్రభు జీవితాలు మార్చే దేవుడు. ఆయన ఏదైనా చేయగలడండి. స్థితి మొత్తం మార్చగలడు ఆయన. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. స్థితి మొత్తం మార్చగలిగిన దేవుడు ఆ దేవుడు. ఆ రోజు నా భార్య కన్నీరు కార్చి ఏడుస్తుంది. వాళ్ళు వచ్చి చెప్పారు, నేను పట్టించుకోలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత నా మనసులో, మీరు నమ్మండి స్నేహితులారు, ఒకరోజు నా భార్య దగ్గరికి వెళ్ళి, వరము యేసుప్రభుని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి అని వాళ్ళు చెప్పారా అన్నాను. తీరిపోతాయి అన్నారండి అని అన్నది. నా భార్య ఉద్దేశం ఏంటంటే నేను ఏదైనా ఏదో ఒక విధంగా ప్రభుని నమ్ముకోవాలి, చర్చిలో అడుగు పెట్టాలని నా భార్య ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే యేసుప్రభుని నమ్ముకుంటే పాత అప్పులు తీరిపోతే కొత్తగా మళ్ళీ అప్పులు చేసుకోవచ్చు, యేసుప్రభు లక్కీలు ఆటలు అట్టుకున్నట్టుగా ఉంది, పదా చర్చికి వెళ్దాం అన్నాను. అంటే చూడండి ఏంటండి దేవునితో ఆటలండి, దేవునితో ఆటల. మీరు నమ్మండి, 4:8 యోహాను గారు రాసిన మొదటి పత్రిక, దేవుడు ప్రేమ స్వరూపేణ ఉంది కదా. 12:27 ఏప్రిల్కి రాసిన పత్రికలో దేవుడు దహించే అగ్ని అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ స్వరూపి నిజమే, కానీ అగ్ని కూడాను. ఆయన ప్రేమమేడే. 31 కీర్తన 5వ ఏముంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కోపంలోనే సీన్ కాలిపోద్దండి. హల్లెలూయా చెప్పండి ఒక్కసారి, జాగ్రత్త కుదురుగా లేకపోతే. అలాంటి నా జీవితంలో 2,75,000 అప్పు అయిపోయాను. చర్చికి వెళ్ళాను, పాత అప్పులు తీరిపోతాయి అని చూశాను. దేవునితో చెలగటం లేదు కదా. 2,75,000 అప్పు అయిపోయాను స్నేహితులారా. రొట్టె ద్రాక్షను తీసుకుండేవాడిని. మళ్ళీ ఆదివారం చర్చి, సోమవారం సినిమా. రొట్టె ద్రాక్ష తీగ ఉంటుందని ముందు నాకు ఇచ్చాను పాస్టర్ గారు అనేవాడిని. తీగా ఉంటుందని తీసుకున్నాను, దాంట్లో విలువ తెలియదు. నా చేతులు జోడించి చెప్తాను స్నేహితులారా, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, పరిశుద్ధంగా తీసుకోవాలి, పాపాలు ఒప్పుకొని తీసుకోవాలి. ఒళ్ళు దగ్గర, ఏమనుకోకండి ఈ మాట అంటాను నేను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకోవాలండి. రొట్టె ద్రాక్షం అంటే ఆషామాషి కాదు స్నేహితులారా, అది సామాన్యమైన విషయం కాదు. నాకు తెలియక, అంటే నేను చెప్తాను, ఎందుకంటే పడితే కానీ బాధ తెలియదు, తింటే కానీ రుచి తెలియదు. దేవునికి స్తోత్రం. నేను ఆ బాధ పడ్డానండి. మీరు నమ్మండి, యేసయ్యకి ఎలాగ వంచాలో తెలుసు మనల్ని. ఆమెను చెప్పండి. ఎలా పెంచాలో కూడా ఆయనకి తెలుసు, ఎలాగ దించాలో కూడా తెలుసు. ఒక మెట్టు తేడా వచ్చిందంటే ఎలాగ వంచాలో కూడా ఆయనకి తెలుసు. ఆమెను చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఎలా ఉంచాడంటూ ఉంచాడండి నన్ను ఆయన, అంతే. ఖచ్చితంగా స్నేహితులారా, నా ఇష్టానుసారంగా బ్రతికి రొట్టి ద్రాక్షను తీసుకొని అలా బ్రతికిన బ్రతికి లాస్ట్కి భ్రష్టు మనసుకి దేవుడు అప్పచెప్పేశాడండి. రోమాపత్రిక 1:26 ప్రకారంగా భ్రష్టు మనసుకు అప్పచెప్పేశాడు. విపరీతమైన అప్పుల పాలు అయిపోయాను. భ్రష్టు మనసుకి దేవుడు అప్పచెప్పాడు అనుకోండి, అసలు ఏ కార్యాలు జరగవండి. డబల్ కాట్ మంచం వేసి ఇంట్లో కూర్చుంటాడు సాతానుగాడు. సింగిల్ కాట్ అయితే లేపివచ్చు, డబల్ కాట్ లేపలేము. అది మళ్ళీ ఏసయ్యే రావాలి. అందుకే నా చేతులు జోడించి చెప్తున్నాను మీ అందరికీ, అంతవరకు తెచ్చుకోకండి. ఆమెను చెప్పండి ఒక్కసారి, జాగ్రత్తగా ఉందాం. ఆమెను చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే కన్నీరు కాచి ఏడుస్తుందో నా భార్య, నా బ్రతికేటి ఎలాగైపోయింది, నాకు చూస్తే 2 ఆడపిల్లలు అందరూ విడిచిపెట్టేశారు, నా భర్త త్రాగుబోతూ యేసు ప్రభు నమ్ముకొనడు, రొట్టి ద్రాక్షను తీసుకుంటున్నాడు, ఆయన శరీరమైన రక్తం కూడా తీసుకుంటున్నాడు, కానీ మారు మనసు లేదు. బాప్తిసం తీసుకోండి కానీ మారు మనసు లేదండి. వీసా పాస్పోర్ట్ ఉంటే విదేశాలకు వెళ్ళగలము, రక్షణ మారు మనసు ఉంటేనే పరలోకానికి వెళ్ళగలం. దేవునికి స్తోత్రం. నాకు తెలియదండి ఆ సమయంలో. ఇష్టానుసారంగా బ్రతికాను. ఒకానొక రోజు 12 సంవత్సరాలు నరకం పెట్టాను నా భార్యని. ఒకానొక రోజు మీరు నమ్మండి, నా కళ్ళ ముందుకు వచ్చి నా భార్య గట్టిగా గద్దించింది నన్ను. అయ్యా నీ బ్రతుకు వేస్ట్ అన్నది. నా వల్ల ఇంక కాదు, నేను ఇంక బ్రతకలేను, నా బిడ్డలు కూడా బ్రతకరు, మీరు కూడా ఇంక బ్రతకొద్దు. యేసు ప్రభుకి చెడ్డ పేరు తెస్తున్నారు, దైవజనుడికి చెడ్డ పేరు తెస్తున్నారు, దేవుని పిల్లలకి చెడ్డ పేరు తెస్తున్నారు, ఇంక బ్రతకొద్దు. పద, పక్కన ఆర్కే బీచ్ ఉంది, సముద్రం ఉంది, సముద్రంలో పడిపోయిందని చనిపోయిందాం పద, ఇంక బ్రతకొద్దు అన్నది. స్నేహితులారా ఆలోచించండి. కానీ ఆ రోజు మీరు నమ్మండి, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు ఏడ్చానండి. నా జీవితంలో ఎప్పుడు ఏడలేదు, ఎప్పుడు ఎదటోళ్ళు ఏడిపించడమే. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో 3 దగ్గరలు ఏడ్చారండి. నవ్వినట్టుగా ఎక్కడ లేదు. కన్నీరు కాచి ఏడ్చాను, ప్రభా నిజమే ప్రభా. ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేను. నా భార్య 12 సంవత్సరాలైంది పెళ్ళయ్యి, నా ప్రభా 12 సంవత్సరాలు కూడా చిత్రహింసలు పెట్టానయ్యా, అయినా కుదురుగా ఉందయ్యా, ఇంటికి వెళ్ళిపోలేదయ్యా, కన్నోరింటికి వెళ్ళిపోలేదు, 2 ఆడపిల్లలు పెంచుకొని అలాగే సరిగ్గా భోజనం కూడా లేక బిడ్డ బక్క చిక్కిపోయిందయ్యా. అయ్యా నెమ్మది లేదయ్యా, మీ కాలు పట్టుకుంటానయ్యా, అయ్యా మీ స్వరం వినాలని ఆశకాలుగా ఉన్నానయ్యా. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈ వీధిలో వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చేశారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు లోతైన భక్తి లేదులయ్యా, లోటైన మాట లేదయ్యా. మీరు నిజమైన దేవుడు అయితే ఒక్కసారి నాతో మాట్లాడండి అయ్యా, ప్లీజ్ ఏసయ్యా. మీరు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడండి అయ్యా, మీ పేరు చెప్పుకొని బ్రతుకుతానయ్యా, మీరే దేవుడిని ప్రకటిస్తానయ్యా. అయ్యా మీరు ఎవరో తెలియదయ్యా, 2,75,000 అప్పుతో ఉన్నానయ్యా, చూస్తే 2 ఆడపిల్లలయ్యా, అందరూ విడిచిపెట్టేశారయ్యా, దిక్కులేనివాడిలాగా ఉన్నానయ్యా, పిడికిడి బియ్యం కూడా లేవయ్యా, పిల్లలకి ఏమి పెట్టలేని పరిస్థితి అయ్యా. మీ కాలు పట్టుకుంటానయ్యా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ప్రభా, ఒక్కసారి మీ స్వరం వినిపించండి ప్రభా, ఒక్కసారి మీరు దేవుడిని నిరూపించుకోండి ప్రభా, నేను నా జీవితం వల్ల మీకు ప్రకటిస్తాను యేసు ప్రభా అనుకుని మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు ఏడ్చానండి. మీరు నమ్మండి, నిజంగా చెప్తాను, ఆ రాత్రి కానీ యేసు ప్రభు మాట్లాడకపోతే నేను చనిపోతానండి. నా భార్య కూడా అన్నది, ఇంక మీరు అనవసరమండి చనిపోందాం పద. ఈరోజు సినీ యాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, చాలామంది చనిపోతున్నారండి. తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు అంటారు, అనంతమైన లోకానికి వెళ్ళిపోయారు అంటారు. ఎక్కడుందండి ఆ తిరిగిరాని లోకం? ఎక్కడుందండి ఆ అనంతమైన లోకం? పాపములో పుట్టి పాపంలో పెరిగి పాపంలో మరణిస్తే పాతాళమే ఆకర్షిస్తుందట ప్రాణాన్ని. 5:14 యెషయా గ్రంథం ప్రకారంగా నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, లాస్ట్గా పాతాళానికి వెళ్ళిపోయే ముందు ప్రభువుని అడిగాను, అయ్యా మీ కాలు పట్టుకుంటానయ్యా, ఒక్కసారి మాట్లాడండి అయ్యా, ప్లీజ్ అయ్యా, మీ పేరు చెప్పుకొని. నేను నశించిపోయానయ్యా, నేను త్రాగుపోతున్నాయ్యా, నేను తిరిగిపోతున్నాయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను దొంగనయ్యా, నేను అబద్ధికుడినయ్యా, నేను సినిమా పిచ్చోడినయ్యా, అయ్యా లోకంలోని దరిద్రం అంతా నాలో ఉందయ్యా, అయ్యా దరిద్రం పోవాలంటే మీ కాలు పట్టుకొని కన్నీరు కారుస్తానయ్యా అనుకొని నేను ఏడ్చాను. ఆ రోజు మీరు నమ్మండి, అనేక మందిని ఏడిపించానండి, అనేక మంది ఉసురు పోసుకోనండి, అనేక మందిని ఇబ్బంది పెట్టిన నా జీవితంలో. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు కన్నీరు కాచి రాత్రి 10:30 అప్పుడు ఆ రాత్రి కానీ ప్రభు మాట్లాడకపోతే చనిపోవడానికి నేను సిద్ధపడ్డాను. కానీ దేవాది దేవుడు, మహాదేవుడు, దేవుళ్ళకే దేవుడు ఆ యేసు ప్రభు వారు నాతో మాట్లాడారు. గట్టి చప్పులు కొట్టండి ఒక్కసారి. పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే,
పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే. నీ వేదనలో, నీ శోధనలో, నీ వేదనలో, నీ శోధనలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడు, నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడు, ఒక్కడే యేసు ఒక్కడు, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. నా దేవుడు మహిమోన్నతుడు, నా దేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఈ లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడు, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడు, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడు, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడు. ఆదరించి ఆశ్రయమిచ్చి, ఆదరించి ఆశ్రయమిచ్చి మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడు, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడు, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు ఏడ్చానండి. ఏడ్చాను, కాలు పట్టుకొని ప్రభువా సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, ఒక్కసారి మాట్లాడండి అయ్యా. ఇప్పుడు వాక్యం చదువాము ఒక్కసారి, అదే వాక్యం చదువాము ఒక్కసారి, మొదటి 11:05 ఒక్కసారి చదువుతే ఒక్క పావు గంట 20 నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్తాను. జాగ్రత్త వినండి. ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు ఏడ్చాను, నా పాపాలన్నీ ఒప్పుకోను, ఆయన కాలు పట్టుకొని ఏడ్చాను. అయ్యా నాతో మాట్లాడండి అయ్యా. చదువమ్మ 11:05. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడు నాకు 3 రొట్టెలు బదులిమ్ము. చాలమ్మా. స్నేహితుడా నాకు 3 రొట్టెలు అర్ధరాత్రి వేళ తలుపు కొడతాడండి. మీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, దైవ సేవకుల జీవితంలో కానీ, దేవుని పిల్లల జీవితంలో కానీ అర్ధరాత్రి వేళ యేసే కాలు పట్టుకొని ఆయన తలుపు కొట్టాలి. స్నేహితుడా 3:20 ప్రకటన గ్రంథం ప్రకారంగా ఎవరైతే నా తలుపు వద్ద నేను తలుపు కొట్టినప్పుడు తలుపు తెరుస్తారో వారితో నేనుతో కలిసి, వారితో నేను, నాతో వారు కలిసి భోజనం చేస్తామన్నాడైనా. అర్ధరాత్రి వేళ తలుపు కొట్టడం అంటే అర్ధరాత్రి వేళ నశించిపోయిన ఆత్మల గురించి కన్నీరు కార్చాలండి, నశించిపోయిన ఆత్మల గురించి ప్రార్థన చేయాలండి, నశించిపోయిన ఆత్మల గురించి ఆయన కాలు పట్టుకొని గోజాడాల్సిన ఎత్తారా. 3 రొట్టెలు అనండి అందరూ ఒకసారి, అందరూ అనండి ఒక్కసారి. 3 రొట్టెలు బదులు ఇవ్వండి ప్రభా. 3 రొట్టెలు చెప్పను కానీ ఒక రొట్టెని మీ ముందుకి తీసుకొస్తున్నాం. మత్తయి సువార్త 15:21-22 ఒకసారి చదవండి సార్ దయచేసి. మత్తయి సువార్త 15:21-22. తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. 25 వచనం చదువమ్మ. 25. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. ఆ 3 రొట్టెలను ఒక రొట్టె ఏమిటంటే ఈ కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ వచ్చి కూతురు గురించి అడుగుతుందండి. ప్రభువా దావీదు కుమారుడా, తూరు సీదోను అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుని ఎరగని ప్రాంతం అది, క్రైస్తవులు లేని ప్రాంతం అది, అది అన్యుల ప్రాంతం అది. ఎవరు ఈ కనాను? కనాను స్త్రీ ఎవరు? కనాను అంటే నోవహు. చెప్పండి ఈ మాట. నోవహు గారికి 3 కొడుకులండి, షేము, హాము, యాపేతు.
యాపేతు, షేము, హాము. హాములోంచి వచ్చిన వాడే కనాను. హాముకి 4 కొడుకులు. ఆ 4 కొడుకులు చిన్న కొడుకే ఈ కనాను. ఈ కనాను శాపగ్రస్తుడండి. ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు మీకు తర్వాత చెప్తాను స్నేహితులారా. ఆ కనాను స్త్రీ అంటే ఒక అన్యురాలు. యేసు ప్రభుని ఎరగని ప్రాంతము తూరు, సీదోన్ అనే దేశం. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చారు. వచ్చేసరికి వెంటనే ఏమనుకుందంటే ఆ కనాను స్త్రీ, అయ్యా 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 నా కూతురికి దెయ్యం పట్టిందయ్యా, అయ్యా నా కూతురికి దెయ్యం పట్టిందయ్యా, దయచేసి నా కూతురికి స్వస్థపరచండి అయ్యా, దావీదు కుమారుడా అయ్యా కరుణించండి అయ్యా అని చెప్పుతూ 25వ వచనంలో అంటుంది, అయ్యా సహాయం చెయ్యండి అయ్యా. అందరూ ఆమేన్ చెప్పండి, అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. నా స్నేహితులారా, నా హృదయపూర్వకం చెప్తాను, ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు అయ్యా సహాయం చేయండి అయ్యా, ఒక్కసారి మాట్లాడండి అయ్యా, మీరు కార్యం చేయండి అయ్యా. నాలో ఉన్న దెయ్యాలన్నీ కూడా, త్రాగుడనే దెయ్యం, వ్యభిచారమనే దెయ్యం, అబద్ధాలనే దెయ్యం, సినిమాలనే దెయ్యం, టీవీ సీరియల్ అనే దెయ్యం, వారం లేని తనమనే దెయ్యం, అసూయ అనే దెయ్యం, ఈ దెయ్యాలన్నీ కూడా నాలో ఉన్నాయ్యా, మీ కాలు పట్టుకుంటానయ్యా, ఆ దెయ్యాల నుంచి విడుదల చేయండి అయ్యా అని మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు నేను ఏడ్చానండి. ఈ కనాను స్త్రీ కూడా కూతురికి బాగలేదని, కూతురికి దెయ్యం పట్టిందని, అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. 108వ కీర్తన 12వ వచనంలో ఏమో తెలుసండి, బైబిల్ తీయొద్దు తర్వాత చూసుకోండి. మనుషుల సహాయం వ్యర్థమైన ఉంది, మనుషుల సహాయం వ్యర్థమే. కానీ 46వ కీర్తన 1వ వచనంలో ఆపత్కాలం నమ్ముకొనదగిన సహాయకుడని ఉంది. 121వ కీర్తన మొదటి 2 వచనాల్లో కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని ఉంది. 18-29 కీర్తనలో అయ్యా నీ దగ్గరే సహాయం ఉందయ్యా, నీ సహాయానికి తిరగలేదయ్యా అని అక్కడ మాట ఉంది 18-29 కీర్తనలో. అలాగే 16:9 అపోస్తుల కార్యంలో అయ్యా మాసిదోనియా దేశస్తుడు అక్కడ వచ్చి పౌలు గారికి దర్శనంలో, అయ్యా రావయ్యా, అయ్యా రావయ్యా, మా దేశానికి రా, మా మాసిదోనియాకి రా అంటే అది ఎక్కడ ఉంది, ఐరోపాలో ఉంది, అయ్యా ఒక్కసారి రావయ్యా, ఒక్కసారి రావయ్యా, సహాయం చేయని 16:9 స్పష్టంగా అపోస్తుల కార్యంలో అక్కడ మాట ఉంది. సహాయం దేవుని దగ్గర ఉందండి. ఈ కనాను స్త్రీ వచ్చి అంటుంది, అయ్యా సహాయం చేయి అంటే యేసుప్రభు ఏమన్నారు తెలుసండి, యేసుప్రభు ఏమన్నారు తెలుసా, ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చాను, నీ గురించి రాలేదు, నువ్వు ఆల్రెడీ శిక్షించబడ్డావు, నువ్వు ఆల్రెడీ లోకస్తురాలు, నువ్వు ఆల్రెడీ అన్యురాలు, నేను చెయ్యను, ఎట్టి పరిస్థితులు నీ కూతురు నాకు అనవసరం అని మనసులో అనుకున్నారు, పట్టించుకోలేదు. కానీ గమనించండి స్నేహితులారా, ఆ కనాను స్త్రీ యేసుప్రభుని విడిచిపెట్టలేదు. 28-29 ఏమని తెలుసండి అక్కడ చూడండి సార్ ఒకసారి. 28-29 15 అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు అవునట్టుగా నువ్వు కోరుకున్నట్టుగా నీకు జరుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. అంటే ప్రభు పట్టించుకోలేదండి అక్కడ. కానీ ఈ కనాను స్త్రీ, ఈ అన్యురాలైన స్త్రీ, గమనించండి స్నేహితులారా, యేసు ప్రభుని విడిచిపెట్టలేదండి. కానీ యేసు ప్రభు వారు అక్కడ అర్థం ఏంటంటే ఆయన హృదయాన్ని కఠినపరుచుకోలేదు, ఆమెను పరీక్ష చేశాడు. ఈవిడ నన్ను వెంబడిస్తుందా వెంబడించదా. మీ జీవితంలో కూడా ఏదైనా పరిస్థితి ఎలాగున్నా సరే, ఏ పరిస్థితులు తారుమారైనా మీరు నమ్మండి స్నేహితురా, సమాధానం వచ్చే వరకు ప్రార్థన మానవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం పొందుకునే వరకు ప్రార్థన మానవద్దండి. పట్టుదల కలిగి ఉండాలి స్నేహితులారా, రోషం కలిగి ఉండాలి స్నేహితులారా, కన్నీటితో ఉండాలి స్నేహితులారా, అంగలార్పుతో ఉండాలి స్నేహితులారా. ఎలాగైనా సరే నువ్వు చెయ్యాలి ప్రభా, నీ వల్లే అవ్వద్దు ప్రభా, ఇంకెవ్వరి వల్ల అవ్వద్దు స్నేహితులారా. మనుషుల సహాయము వ్యర్థము ప్రభా, నీ సహాయమే నాకు కావాలి యేసయ్య. ఒక కనాను స్త్రీ తూరు సీదోన్ అనే అన్య ప్రదేశంలో ఉన్న ఆ కనాను స్త్రీ యేసుక్రీస్తు కాలు పట్టుకొని బ్రతిమాలింది. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా చెప్పండి ఒక్కసారి. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టలేదండి, సహాయం పొందుకున్న వారికి విడిచిపెట్టలేదు. కొన్ని సందర్భాలు ప్రభు టెస్ట్ చేస్తాడు మనల్ని, కొన్ని సందర్భాలు ప్రభు పరీక్ష చేస్తాడు మనల్ని, కొన్ని సందర్భాలు మన విశ్వాసానికి చూస్తాడు ఆయన, కొన్ని సందర్భాలు మన విధేయతను ఆయన చూస్తాడు స్నేహితులారా. కానీ ఎక్కడ తొట్టి వెళ్ళిపోకూడదు. నా యేసయ్య నామములో చెప్తాను, ఇక్కడ ఉన్న బిడ్డలందరి మీద నా ప్రభు కృప వెంబడి కృప కలుగు జోయును గాక. మీ కుటుంబాల మీద నా యేసయ్య చల్లని చూపు 2026 కాదండి, 2వ రాకడ వరకు ఆయన కృప వెంబడి కృప, ఆయన మహాకృప, ఆయన శాశ్వతమైన కృప కలుగునుగాక. 4:6 జకర్యా గ్రంథం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, శాశ్వతమైన కృప. 55:3 యెషయా గ్రంథంలో శాశ్వతమైన కృప కలుగునుగాక. అలాగే కృప వెంబడి కృప 1:16 యోహాను సువార్త ప్రకారంగా. మొత్తానికి ఏమైందంటే, ప్రభా నువ్వు సహాయం చేస్తే కానీ నేను విడిచిపెట్టను ప్రభా అనుకొని అన్నప్పుడు, అప్పుడు ఏమన్నా తెలుసా, ప్రభు నువ్వు అనుకున్నట్టుగా నీకు జరుగునుగాక. ఇదిగో ఈ రొట్టె పట్టుకొని వెళ్ళాడు. ఆ ఏ రొట్టె అంటే స్నేహితులారా, కూతురికి స్వస్థత అనే రొట్టె. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి.
కూతురికి స్వస్థత అనే రొట్టె సంపాదించుకుంది. అది మొదటి రొట్టె అండి. ఈరోజు మీ జీవితంలో రెండు రకాల స్వస్థతలు ఉన్నాయి. ఒకటి ఆలోచనకు స్వస్థత, రెండు శరీరానికి స్వస్థత. రెండే శరీరానికి స్వస్థత ఖచ్చితంగా తలనొప్పి, కడుపు నొప్పి వస్తుంటే పోతుంటాయి, కానీ మన ఆలోచనకి స్వస్థత రావాలండి, తలంపులకు స్వస్థత రావాలండి, ఆత్మకి స్వస్థత రావాలండి. ఎప్పుడైతే అలాగొచ్చిందో మనం నిలబడతాం స్నేహితుడు. అప్పటి వరకు నా జీవితం అంతా శూన్యమే, అప్పటి వరకు నా జీవితం అంతా ఎడారే, అప్పటి వరకు నా జీవితం అంతా చీకటే, అప్పటి వరకు నా జీవితం అంతా శాపమే. కానీ ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి ఆయన కాలు పట్టుకొని సహాయం చేయండి, మాట్లాడండి అయ్యా, మాట్లాడండి. నేను అన్నీ ఉన్నాయ్యా, అయ్యా మీరు ఎవరో తెలియదయ్యా, కానీ నేను మిమ్మల్ని మోసం చేశానయ్యా, అయ్యా నా బిడ్డలు సరిగ్గా చూసుకోలేదా, నా భార్యని చిత్రహింసలు పెట్టానయ్యా, ఒక్కసారి మాట్లాడండి యేసయ్యా, సహాయం చేయండి అయ్యా, మీరు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, లేకపోతే ఈ రాత్రి చనిపోతానయ్యా. స్వస్థత అనే రొట్టె చాలా ప్రాముఖ్యం స్నేహితులారా. ఆలోచనకి స్వస్థత ఉండాలి. ఈరోజు మన ఆలోచనలు ఎలాగున్నాయి? తలంపులకు స్వస్థత ఉండాలి. ఈరోజు మన తలంపులు ఎలాగున్నాయి ఆలోచించండి. నేను అంటున్నాను కానీ ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చామా వెనకతోటి చూడకూడదండి. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చామా లోకం గురించి చూడకూడదు స్నేహితులారా. మనస్ఫూర్తి చెప్తున్నానండి, యేసే దయ వల్ల. అప్పుడు దేవుని కనికరము, దేవుని కృప పొందుకుంటాం. కనాను స్త్రీ స్వస్థత అనే రొట్టె పొందుకొని ఆ బిడ్డను బాగు చేసుకుంది. నా స్నేహితులారా, నా పిల్లలారా, దేవుని పిల్లలారా, అక్కలారా, చెల్లులారా, మీ పిల్లల విషయంలో మీరు కన్నీరు కార్చండి. మీ బిడ్డల విషయంలో నా ప్రభు స్వస్థపరచునుగాక. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం నా ప్రభు ఇచ్చునుగాక. ఒకళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఒకళ్ళు ఆర్థిక ఇబ్బందులా, ఖచ్చితంగా చెప్తాను, శ్రీమంతుడా అని ప్రార్థన చేయండి. శ్రీమంతుడు అంటే మహేష్ బాబు కాదండి, శ్రీమంతుడు అంటే యేసుబాబే. నేను చెప్పట్లేదు. తిమోతి రాసిన 1 పత్రిక 6:15 శ్రీమంతుడు అని దేవుడు ఆయనేనండి. ఆయన దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయి, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుంది, ఆయన దగ్గరికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, ఆయన దగ్గరికి వస్తే సమాధానం ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుందండి. మొత్తానికి కనాను స్త్రీ సహాయం పొందుకుంది. ఒక అద్భుతమైన మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్వస్థత అనే రొట్టె అనండి అందరూ కూడా. దేవుని దగ్గర స్వస్థత రొట్టె పొందుకున్న తర్వాత ఆ స్వస్థతలో నుండి అప్పులు కూడా పోతాయండి. ఆ స్వస్థతలో నుండి సమాధానం ఉంటుంది ఇంట్లో, ఆ స్వస్థతలో నుండి ఇంట్లో శాంతి ఉంటుందండి, ఆ స్వస్థతలో నుండి ఇంట్లో కలిమి ఉండదండి. లేము, దేవునికి స్తోత్రం కలుగునగాక. లేమి ఉండదు స్నేహితులారా. ఇంట్లో ఎప్పుడు కూడా ఆశీర్వాదాలతో నింపబడతాం. ఒక సంఘటన జరిగింది, జాగ్రత్తగా వినండి. జరిగిన విషయమే. ఒక ఆయనకు బాగులేదు మా ఇంటి దగ్గర. ఆయన పేరు బాబురావు, అతని పేరు ఈశ్వరమ్మ. భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఏం జరిగింది తెలుసండి? ఒకరోజు యేసుప్రభుని నమ్ముకోక ముందు నేనేమో మామూలుగా అంటే ఆ భార్య భర్తలు నమ్ముకోలేదు. అప్పుడు నాకు ప్రభు దయ వల్ల చిన్న టిఫిన్ సెంటర్ ఉండేదండి. ఉంటే ఒకరోజు ఆ భార్య వచ్చి అంటది, అయ్యా యేసు ప్రభుని నమ్ముకుంటామయ్యా, మా ఆయన చనిపోతారని కేర్ హాస్పిటల్ చెప్పారయ్యా, దయచేసి నా భర్త బాగుపడాలయ్యా, నా భర్తకి స్వస్థత కావాలయ్యా, అయ్యా ఒకసారి చర్చికి తీసుకెళ్ళండి అయ్యా, అయ్యా కానికి చేయండి, నాకు ఒకే భర్త, పిల్లలు కూడా లేరయ్యా, మీ కాలు పట్టుకుంటానయ్యా, దయచేసి పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అయ్యా అన్నది. అతను మంచి టైలర్, కంసాలోలు అంటారు కదా, సరాబులు, ఆ ఇద్దరు కూడా మా ఇంటి దగ్గర ఉన్న జరిగిన సంఘటన. సరేలే పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అయ్యగారు ఇలా తీసుకొస్తున్నాను అన్నాను. వెంటనే తీసుకురమ్మన్నారు. మీరు నమ్మండి, మీ జీవితంలో కూడా ఏదైనా సరే మీ పాస్టర్ గారికి చెప్పాలి. ఆమెను చెప్పండి ఒక్కసారి. మన సొంతంగా చేయకూడదండి, అది మనకి దీవెన కాదు. నేను వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే అయితే తీసుకురా అన్నారు. 4 కిలోమీటర్లు మా ఇంటికి చర్చికి. మా ఇద్దరు భార్య భర్తలు తీసుకెళ్తే పాస్టర్ గారు అన్నారు, నువ్వేం పని చేస్తున్నావంటే నేను టైలర్నండి అన్నాడు అతను. నువ్వేమి ఇలా పరిస్థితి ఎలాగుందంటే, అయ్యా ఈరోజు శనివారం కదా, వచ్చి శనివారంకి నేను ఉండనని 3 లక్షలు కట్టించుకొని ఆ కేర్ హాస్పిటల్లో చెప్పారండి. 3 లక్షలు పోయింది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నానండి అయ్యగారు, ఏమైనా సరే మీరు ప్రార్థన చేయండి, ఆ స్వస్థత నాకు వస్తే. నాకు 2 సెంట్ల స్థలం ఉందండి ఎలమంచిల్లో, అది ఇచ్చేస్తానండి. నేను నా భార్య, నాకు పిల్లలు పుడితే దేవుడి పేరే పెట్టుకుంటామండి, సంఘానికి నమ్మకంగా ఉంటామండి, దేవునికి నమ్మకంగా ఉంటామని అని చెప్పారు. పాస్టర్ గారు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. స్నేహితుడా, నీ పాపాలన్నీ ఒప్పుకో, దేవుడే సహాయం చేస్తారు, ఇంకెవరి వల్ల సహాయం దొరకదు, యేసుప్రభువే సహాయం అని ఆ భార్య భర్తలు ఇద్దరికి చెప్పారు. నాకు అప్పచెప్పారు, అశోక్ వీళ్ళిద్దరిని జాగ్రత్తగా నువ్వు వాళ్ళు చూస్తుండు, జాగ్రత్తగా నడిపించు అని అన్నారు. అలాగే అయ్యగారు అన్నాను. వెంటనే వాళ్ళిద్దరిని మళ్ళీ 4 కిలోమీటర్లు మా చర్చి నుంచి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాను. అప్పుడు నాకు టిఫిన్ సెంటర్ ఉండేదండి. రోజు ఇడ్లీ పట్టుకెళ్ళేవాడిని, పూరి పట్టుకెళ్ళేవాడిని. ఎందుకంటే ఆత్మ రక్షణ పొందుతుందని, ఆ కుటుంబం రక్షించబడుతుంది. ఆత్మలు నమ్మకంగా మందిరానికి వస్తున్నారు, ఆల్రెడీ ప్రేయర్లకు వస్తున్నారు, సువార్తలకు వస్తున్నారు, ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, శుక్రవారం ఉపాస ప్రార్థనకు వస్తున్నారు. నమ్మకంగా ఇద్దరు వస్తున్నారండి. కొన్ని రోజులు అయ్యింది, ఇద్దరు చర్చి ఎగ్గొట్టేశారు భార్య భర్తలు. ఎందుకంటే దేవుడు స్వస్థత ఇచ్చారండి. మన జీవితంలో కూడా ఖచ్చితంగా అన్యులకి వెంటనే కార్యాలు జరిగిపోతాయి. ఆమెను చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
కనాను స్త్రీ అన్యురాలే, వెంటనే కార్యం జరిగింది. కానీ ఆమె విశ్వాసాన్ని చూశాడు యేసయ్య. ఈరోజు మన జీవితంలో కూడా ఒకప్పుడు మనము అన్యులమే, మనం యూదులమేం కాదు, మనం ఇశ్రాయేలు ప్రజలం కాదు. పాత నిబంధనలో మందిరం అయితే, కొత్త నిబంధనలో సంఘం, ఆ సంఘంలోనే మనం సభ్యులము. ఆ సంఘమైన యేసుక్రీస్తు శిరస్సుకి మన అందరం కూడా అవయవాలు స్నేహితులారా. ఎప్పుడైతే సంఘానికి వచ్చేవారో, ఎప్పుడైతే ఆన్లైట్కి వచ్చేవారో, ఎప్పుడైతే సువార్తలకు వచ్చేవారో, ఎప్పుడైతే ఆరాధనలకు వచ్చేవారో, ఇద్దరు భార్య భర్తలు చర్చి ఎగ్గొట్టేశారు. స్వస్థత వచ్చింది వాళ్ళకి. నేను చర్చికి ఇంటికి వెళ్ళి అడిగాను, ఏమండి బాబురావు గారు చర్చికి ఎందుకండి రావట్లేదు అన్నాను. చర్చికి ఎందుకంటే రావట్లేదు పాస్టర్ గారు అడుగుతారంటే ఏమన్నాడు తెలుసండి, మా బంధువులు ఒప్పుకోవట్లేదండి, మా తండ్రి ఇంటి వారు ఒప్పుకోవట్లేదండి. ఒక అద్భుతమైన మాట చెప్తాను, జాగ్రత్త వినండి స్నేహితులారా. బంధువులు ఎవరు, తండ్రి ఎవరు? 12 అధ్యాయం 1 వచనం ఆదికాండం. ఏముంది అక్కడ? దేవుడు ఏమన్నారు అబ్రాహాం గారితో, నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల్ని విడిచిపెట్టి వెళ్ళమన్నారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, బంధువులు ఎవరు, తండ్రి ఎవరు? చెప్పండి, ఒక్కసారి చెప్పండి స్నేహితుడు. ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉంటాం మనం. ఎవరు తండ్రి ఎవరు? క్రైస్తవుడికి 3 తండ్రులు అంట. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను, అమ్మ నాకు 3 నాన్నలు అంటే చెదగొట్టద్ది, మామూలు కొట్టదు, బాధుడు. అలా కాదమ్మా, మొట్టమొదటి తండ్రి పరలోకపు తండ్రి, రెండో తండ్రి ఆత్మీయ తండ్రి, మూడో తండ్రి మీ ఆయన మా నాన్న అంటే అప్పుడు ఏమందో లెక్క సరిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ తండ్రి ఎవరు అంటే చెప్పండి ఒకసారి. ఈ తండ్రి ఏ తండ్రి? నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను కూడా విడిచిపెట్టి అన్నాడు ప్రభు. ఎవరు తండ్రి? 8:44 ఒకసారి యోహాను సువార్త. అపవాది అయిన తండ్రి. చూసారండి? మరి బంధువులు ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 ఏమని తెలుసండి? శరీర క్రియలు, అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైన పోకిరీ చేష్టలు, లోక సంబంధమైన దరిద్రాలన్నీ కూడా అక్కడ ఉన్నది ఆ వాక్యం. అంటే అవన్నీ కూడా మన జీవితంలో ఉండకూడదు. అపవాది తండ్రితో మనం సహవాసం చేయకూడదు. పరలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి, కన్న తండ్రితోనే మనం సహవాసం చేయాలి. అలాగే అన్నాడండి, మా తండ్రి ఇంట్లో ఒప్పుకోలేదు, మా బంధువులు ఒప్పుకోలేదు, నాకు ఇంకా చర్చ వద్దు, యేసు ప్రభు వద్దు అన్నాడండి. అద్భుతమైన స్వస్థత పొందుకొని పనికిమాలోడు. మరి ఏమంటామండి? మీరు నమ్మండి, మన యేసయ్యకి విరోధి అయితే మనకి విరోధే. దేవునికి స్తోత్రం చెప్పండి. 9:17 ఏమని తెలుసండి? చూడండి ఒకసారి ఏముందో. కీర్తనలు 9 అధ్యాయం 17 వచనం చూడండి, ఒక్కసారి చూడండి. కీర్తనలు 9:17 1:7 చూడండి ఒక్కసారి. ఎలాంటి మంచి మాట ఉందో చూడండి. దుష్టులను దేవుని మరిచివారు అందరూ నాన్ స్టాప్ నరకమట. నాన్ స్టాప్ బస్సులు కాదండి, పాతాళానికి దిగిపోతారు. ఈ బాబురావు యేసురామ దేవుణ్ణి మర్చిపోయారండి. మా తండ్రి ఇంటి వారు ఒప్పుకోలేదు, మా బంధువులు ఒప్పుకోలేదు. మీకు కూడా చెప్తున్నాను, ఏమనుకోకండి మాట అంటానని. దేవుడు కార్యం చేసే వారికి ఎదురు చూడండి. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రభు స్వస్థత ఇచ్చే వారికి ఎదురు చూడండి. ప్రభు ఉద్యోగం ఇచ్చే వారికి ఎదురు చూడండి. ప్రభు గర్భఫలం ఇచ్చే వారికి ఎదురు చూడండి. మన ప్రభు మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారండి? మన పిల్లలకి మనం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి? ఆలోచించండి. ఖచ్చితంగా ఇస్తారండి. ఏమన్నాడంటే, మరి మాకు యేసు ప్రభు మరి మాకు వద్దు అన్నాడు. కొత్త బండి కొనుక్కున్నాడు. అద్భుతమైన స్వస్థత వచ్చేసింది. ఒకానొక రోజు నేను ఏడ్చానండి, ప్రభా నా పూరి ఏమైపోయింది ప్రభా, నా ఇడ్లీ ఏమైపోయింది ప్రభా, నా దోశ ఏమైపోయింది ప్రభా, నా పెసరట్టు ఏమైపోయింది ప్రభా, వేడి పట్టుకెళ్ళి కస్టమర్లు అక్కడ వదిలేసి చూడండి ప్రభా ఆత్మలు ఏమయ్యారు. మీకు నమ్మండి, నవ్వుతాను కానీ స్నేహితులు, ఏడ్చానండి నేనైతే. ఎందుకంటే ఆత్మ రక్షణ పొంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి ప్రభు అంటే. మీరు నమ్మండి స్నేహితులారా, ఖచ్చితంగా చెప్తున్నాను. 2:8 జకర్యా గ్రంథం, మిమ్మల్ని ముట్టిన వాడు మొదట నా కనుగుడ్డునే ముట్టినని ఉందండి. మనల్ని బాధ పెడితే దేవుడు ఒప్పుకోండి. 12:19 రోమా పత్రికలు ఏమని తెలుసా? పగ తీర్చుట. ఎవడు ఎక్కువ లేదు సార్ యేసయ్యకి, ఎవరు ఎక్కువ లేదండి. స్వస్థత పొంది మళ్ళీ వెనకాల ఏమేమి సరే నీకు నాకు టాటా బాయ్ అంటే అవ్వదండి. ఏం జరిగింది తెలుసా? ఒకరోజు స్వస్థత పొందుకొని కొత్త బండి కొనుక్కోనండి, 2 వీలర్ కొత్త బండి కొనుక్కోండి. వాళ్ళకి ఎవరికో తాలూకోలు కేజీచ్చు కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఎవరికో బాగలేదు అతని తాలూకు వారికి. చూడడానికి వెళ్ళాడు, చర్చ కొట్టేశాడు, దేవుడిని పక్కన పెట్టేశాడు. చూడడానికి వెళ్ళాడండి. అటు నుంచి వస్తుండగా ఉసోదయ జంక్షన్ అని ఉంది, ఎంఈపీ కాలనీ విశాఖపట్నంలో. స్పీడ్గా వస్తున్నాడు బండి మీద, కొత్త బండి మీద. స్వస్థత వచ్చింది. స్పీడ్గా వస్తున్నాడు. డివైడర్ ఉంటుంది కదా, ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో చిన్న గోడలుగా ఉంటుంది కదా, డివైడర్ ఉంటుంది కదా, వచ్చి స్పీడ్గా గుద్దాడు. అయ్యగారు స్పీడ్గా గుద్దాడు. తల 2 ముక్కలు అయిపోయి స్పాట్ని చనిపోయాడు. ఆలోచించండి, 2 ముక్కలు అయిపోయి స్పాట్ని చనిపోయాడు అండి. 68:20 కీర్తనలో ఏమో తెలుసా? మరణము తప్పించుట ప్రభు అయినా
యెహోవా వశము. మరి మరణము రప్పించుట కూడా 32, 39 ద్వితీయోపదేశకాండం, మరణము రప్పించుట కూడా యేసయ్య దగ్గరే ఉంది. చాలా జాగ్రత్త బతకాలండి. స్వస్థత అనే రొట్టు పొందుకున్న బాబురావు ఈరోజు భూమి మీద లేడు. వాళ్ళ ఆవిడ 4,000 పెన్షన్ 1వ తేదీన వచ్చిన ఆ 4,000 పెన్షన్తో బతుకుతుంది స్నేహితులారా. మనస్ఫూర్తి చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. కానీ అద్భుతం పొందుకున్న తాటి వెనకడుగు వేయకూడదు. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడండి. కృపగల దేవుడు అండి ఆయన, మంచి దేవుడు అండి ఆయన, సహాయం చేసే దేవుడు అండి ఆయన, కనికరంగల దేవుడు అండి ఆయన. ఆ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి 10:30 వరకు ఏడ్చి, ప్రభు అద్భుతం చేయండి, అద్భుతం చేయండి, అద్భుతం చేయండి ప్రభు అంటే 10:30 అప్పుడు నాతో మాట్లాడారండి. మాట్లాడి నా బ్రతుకు మార్చారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారు నువ్వేం పని చేస్తున్నావు అంటే, నాకు చేతిలో పని ఉంది సార్, టిఫిన్ సెంటర్ నాకు వచ్చి సార్, నేను ఇడ్లీలు పూరీలు వచ్చి సార్ నాకంటే, అయితే చిన్న టిఫిన్ సెంటర్ పెట్టు, నేను వచ్చి ప్రార్థన చేస్తాను అన్నారు. అప్పుడు డబ్బులు కూడా నా దగ్గర లేవు. మీలాటోలో కొంతమంది డబ్బులు ఇస్తే 23,000 చిన్న టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాను. ఒక్క పూట వ్యాపారమే. నా పాస్టర్ గారు వచ్చి, ఆత్మీయ తండ్రి వచ్చి 3 ఇడ్లీలు 300 కొన్నారు. ఉదయం నా పని చేసుకునేవాడిను, సాయంత్రం దేవుని పని చేసేవాడినండి. అలా పని చేసి నా 2,70,000 అప్పు తీర్చేశాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా 2 పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాను స్నేహితులారా. నా 2 పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించాను. నా 2 పిల్లలు బాగున్నారు, ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆ రోజు ఆ టిఫిన్ సెంటర్ వల్ల నేను విశాఖపట్నం ఈరోజు సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభు కృప ఇచ్చారు. సొంత కారు కొనుక్కోవడానికి ప్రభు కృప ఇచ్చారు. నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ప్రభు కృప ఇచ్చారు. ఆలోచించండి స్నేహితులారా, అది స్వస్థత అనే రొట్టె. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ రొట్టె ఒక్క 10 నిమిషాలు చెప్పి ముగించేస్తున్నాం. 2వ రొట్టె ఏం రొట్టె అంటే చూడండి, 12వ కీర్తన 5వ వచనం. 12వ కీర్తన 5వ వచనంలో చివరిలో ఒక మాట ఉంది. చూడండి, వేగంగా చూడండి. ఈ 2వ రొట్టె చెప్పి మీకు ముగించేస్తాను. చూడండి స్నేహితుడు, 12వ కీర్తన 5వ వచనం. రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలుగు చేయదు. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. నా ప్రియమైన స్నేహితులారా, స్వస్థత పొందుకున్న నువ్వు, అద్భుతాలు పొందుకున్న నువ్వు, అప్పులు తీరిన నువ్వు, దేవుని దగ్గర రక్షణ ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలండి. రక్షణ అనే రొట్టె మనకు కావాలి. ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్త వినండి స్నేహితులు. ఒకరోజు యేసుప్రభు వారు యెరికో పట్టణంకి వచ్చారు. యెరికో పట్టణం అంటే ఒకప్పుడు అది ఆశీర్వాదమే. యెరికో పట్టణం అంటే మంచి సువాసనే యెహోషువ గ్రంథం ప్రకారంగా. కానీ యెరికో పట్టణంలో ఏమైపోతుంది, లాస్ట్కి ఏమైంది తెలుసా? యెరికో పట్టణం వ్యభిచారులు ఉన్నారండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ప్రకారంగా రాహాబ్ అని వేసి యెరికో పట్టణంలోనే ఉంది. తర్వాత యెరికో పట్టణంలో దొంగలు ఉన్నారు. 10:30 లోకా సువార్త ప్రకారంగా. యెరూషలేము నుండి ఒకడు యెరికో పట్టణంకి వచ్చినప్పుడు దొంగల చేతిలో చిక్కాడని అక్కడ వాక్యం ఉంది. యెరికో పట్టణంలో వేశ్యలు ఉన్నారు, యెరికో పట్టణంలో దొంగలు ఉన్నారు, యెరికో పట్టణంలో గుడ్డివారు ఉన్నారు. 18:38 లోకా సువార్త ప్రకారంగా. అదే యెరికో పట్టణంలో లంచగొండైన జక్కయ్య కూడా ఉన్నాడు స్నేహితులారా. ఈ రక్షణ అనే రొట్టె గురించి మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. అది యెరికో పట్టణంకి యేసుప్రభు వస్తే వెంటనే యెరికోలో ఆయన చూశాడు, అయ్యో యేసుప్రభు వస్తున్నాడు, రెండోసారి ఆయన దొరుకుతాడో దొరకడో, ఈరోజు ఎలాగైనా సరే ప్రభుని కొనుక్కోవాలి, ప్రభుని పట్టుకోవాలి, ప్రభుని హత్తుకోవాలి, ప్రభుని చూడాలి అని జక్కయ్య చూశాడు. ప్రజలందరూ ఉన్నారు, యేసుప్రభు ఉన్నారు, ఆయన చూడలేకపోతున్నాడు. వెంటనే చెట్టు ఎక్కిపోయాడు స్నేహితులారా. చెట్టు ఎక్కేసరికి వెంటనే అక్కడ యేసుప్రభు వచ్చి ఏమంటాడు తెలుసండి, వినండి ఒకసారి. 19వ అధ్యాయం 2వ వచనము లోకా సువార్తలో ధనవంతుడైన జక్కయ్య అని ఉంది. అదే 19వ అధ్యాయము 7వ వచనములో పాపి అయిన జక్కయ్య అని ఉంది. అదే 19వ అధ్యాయము 8వ వచనములో అన్యాయస్తుడైన జక్కయ్య అని ఉంది. 2వ వచనంలో ధనవంతుడని ఉంది, 7వ వచనములో పాపి అని ఉంది, 8వ వచనములో అన్యాయస్తుడని ఉంది. చూడండి ఉందో లేదు కావాలంటే. అంటే ధనవంతుడైన జక్కయ్య, పాపి అయిన జక్కయ్య, అన్యాయస్తుడైన జక్కయ్య యేసుప్రభుని చూడాలన్నాడు. పైకి ఎక్కడ బాగానే ఉంది. మీకు అందరికి ఒక ప్రశ్న, చెట్టు మీద ఎవరున్నారు చెప్పండి? చెట్టు మీద ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. చెట్టు కింద ఎవరున్నారు? బాగా చెప్పాలి. చెట్టు కింద ఎవరున్నారు? 1:48 చూడండి యోహాను సువార్త. నతానియేలు ఉన్నాడు చెట్టు కింద. చెట్టు కింద నతానియేలు ఉన్నాడు, చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు. మరి చెట్టు వెనకాల ఎవరున్నారు? 3:9 ఆదికాండం. అది ఆదామా నువ్వెక్కడున్నావు? అయ్యా చెట్టు కింద వెనకాల ఉన్నానయ్యా. చెట్టు మధ్యలో ఉన్నాడు అంటే ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో ఉన్నాడు అంటే ఈ చెట్టు వెనకాల ఉన్నాడని అర్థం. చెట్టు ఎవరు తెలుసండి? యేసుప్రభువే. ఆమె చెప్పండి ఒకసారి. 18:8 ఆదికాండం ప్రకారంగా చెట్టు అంటే యేసుప్రభు. ఆ చెట్టు మ్రాను మీద నా ప్రభు నీ గురించి నా గురించి ప్రాణం పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వెంటనే
నతానియేలు, నేను చెట్టు కింద నేను చూశానయ్యా. జక్కయ్య, నువ్వు చెట్టు మీద ఉన్నావయ్యా, ఒక్కసారి కిందకి దిగవయ్యా. ఆయన కళ్ళు ఈయన కళ్ళు రెండు కలిసే ఎన్కౌంటర్ జరిగింది. వెంటనే యేసయ్య దగ్గర జక్కయ్య ఒప్పుకొన్నాడండి. ఒప్పుకొని కిందకి దిగాడు. అయ్యా, నేను పాపినయ్యా, నేను అన్యాయస్తున్నయ్యా, నాకు న్యాయం లేదయ్యా, 4 వంతులు తిరిగి ఇచ్చేస్తానయ్యా, ఎవరి దగ్గర తిన్నానో తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఆలోచించండి, కోటీశ్వరుడండి లోక సంబంధంగా అతను, ధనవంతుడండి లోక సంబంధంగా అతను. కానీ 8వ వచనంలో ఏముందంటే అన్యాయస్తుడు, 7:8 ఏముందంటే పాపి అని ఉంది. ఆలోచించండి స్నేహితులారా. ఫోటో మనం చూస్తాం, ఎక్స్రే ప్రభు చూస్తారు. ఆమెను చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్స్రే తెలిసిపోయిందండి, అర్జెంటు కిందకి దిగంటే ఒప్పించుకున్నాడు. ఒప్పుకుని వెంటనే నేను అన్యాయస్తుడును. మీరు నమ్మండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6:9, అన్యాయస్తులు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీరు ఎరుగరా? అన్యాయం మనకు వద్దండి, న్యాయంగా బ్రతకాలి. నా చేతులు జోడిస్తాను స్నేహితులారా, యేసు ప్రభు అతి త్వరగా వస్తున్నాడండి. అన్యాయస్తులు కూడా న్యాయవస్తులు అవ్వాలి. ఏమీ లేదండి. ఉదయం ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, 4 రోజులు పెట్టి చేస్తున్నాడు. నాకు ఈ రోజు కూడా చేశాడు. ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గర 10 మిషన్లు ఉన్నాయి, 500 ఇస్తే చాలండి పాస్టర్ గారు, నేను పంపించేస్తాను మీ అడ్రస్కి అన్నాడు. నా దగ్గర 2 స్కూటర్లోనే కొత్త, ఇంకో నాకు నా సెల్లో కూడా చూడండి ఫోటోలు కూడా పెట్టాడు. నాకు ఏం డబ్బులు వద్దండి, తీసుకెళ్ళిపోండి అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు, ఎవరైనా చర్చి కట్టుకుంటే చెప్పండి, 5 లక్షల స్పాట్ని పంపిస్తానండి. అంటే ఆలోచించండి, అది న్యాయమా అన్యాయమా? చెప్పండి ఒకసారి. నాకు అది న్యాయమా అన్యాయమా? నేను కష్టపడ్డానా? నా కష్టార్జినట్టు కొనుక్కోనా? ఎక్కడో వచ్చింది, నాకెందుకండి అది? మీరు నమ్మండి, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు అపవాది. జాగ్రత్త అండి, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. అపవాది సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. నిజం స్నేహితులారా, ఎక్కడ పడిపోతామో మనకు తెలియదు, ఎక్కడ తొట్టిల్లిపోతామో మనకు తెలియదు. ఏ విషయంలో అమ్మ పాస్టర్ గారు ఇచ్చారు కదా, ఇది దేవుడు లేకపోతే అతను చెప్పడు కదా, దేవుడు ప్రేరేపణ లేకపోతే మనకి ఇవ్వడు కదా. ఎట్టి పరిస్థితులు నాకు వద్దనిస్తానండి, ఎట్టి పరిస్థితులు నాకు వద్దు. నువ్వు నాకు మీటింగ్ పిలకపోయినా పర్లేదు. 2 రోజులు అన్నాడు, ఈ నెల 29-30 సికింద్రాబాద్ నుండి ఫోన్. అది నువ్వు మీటింగ్ పిలకపోయినా నాకు వద్దండి, నాకు అవి వద్దు సార్, నేను యథార్థంగా బ్రతుకుతాను, న్యాయంగా బ్రతుకుతాను. ఒకప్పుడు నా జీవితం అంతా అన్యాయమే, ఒకప్పుడు నా జీవితం అంతా చీకటే, ఒకప్పుడు నా జీవితం అంతా ఎరుకో, ఒకప్పుడు నా జీవితం అంతా లోకమే. ఇప్పుడు నిజమైన దేవుడి దగ్గరికి వచ్చాను, నాకు వద్దు సార్ అన్నాను. వెంటనే ఫోన్ కట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యాయం మనకు వద్దు స్నేహితులు. మీ జీవితంలో కూడా ఎవరి దగ్గర ఒకరు అన్యాయంగా తీసుకున్నారేమో, తిరిగి తీసుకెళ్ళండి, తిరిగి తీసుకిచ్చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నా ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన పండుగ చేసుకుంటాడు పరలోకంలో. ఆమె చెప్పండి ఒకసారి. మంచి మటన్ బిర్యానీ యేసయ్యకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమండి. కానీ ఈరోజు ఎంతమంది ప్రభువుని బాధ పెడుతున్నారండి? ఏమీ లేదండి, 10 పంపించండి. మా సంఘ బిడ్డలకు చెప్పవచ్చు, 10 మంది మీరు మంచి కొత్త మెల్లులు కొత్త మిషన్లు అవి తీసుకోండి అని. లేదంటే 2 బెండ్లకి చేసివచ్చు. లేదంటే ఎవరికో 2-3 పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఆయన ఫోన్ అప్పుడు అన్నాడు, లేకపోతే ఎవరికైనా ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నాకెందుకండి స్నేహితులారా? ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్ళినప్పుడు మీరు నమ్మండి, బాబు వైన్ షాప్ ఎక్కడ ఉందని అడుగుతుంటారు. నాకు తెలుసు, నా బతుకు ఒకప్పుడు అదే. నాకు తెలిసినా చెప్పనండి. చర్చి ఎక్కడుందంటే చూపించండి. ఆమెను చెప్పండి ఒకసారి. వైన్ షాప్ ఎక్కడుందంటే చూపించకండి, అది అన్యాయం అయిపోద్ది. చర్చి చూపించండి, అది న్యాయం అవుద్ది. ఆమెను చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజం స్నేహితులారా, దాంట్లో అతను ఎంత ఆయన అన్యాయంగా ఆయన సొమ్ము తింటాడో మనకు తెలియదు. మనకి ఎందుకండి? ఈరోజు మీరు నమ్మండి స్నేహితులారా, మనస్ఫూర్తి గర్జించు సింహం వలె, కానీ సింహం కాదు. 5:8 పేతురు రాసిన 1 పత్రిక. కానీ యోధా గోత్ర సింహం యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గర్జించే సింహం వల్ల ఎవరిని మిరుగుదమని వస్తున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ అన్యాయానికి చోటు ఇవ్వద్దు స్నేహితులారా. జక్కయ్య ఏం చేస్తాడంటే కిందకి దిగాడు, ఆయన కాలు పట్టుకున్నాడు. మళ్ళీ ప్రభు దొరుకుతాడో దొరకడో, ప్రభు మళ్ళీ ఈ ఎరుకో పట్టణానికి వస్తాడో రాడో, ప్రభు మళ్ళీ ఆయన దృష్టిలో నేను పడతానో పడను, ఆయన దగ్గర నేను మళ్ళీ పాపాలు ఒప్పుకోకపోతే నా జీవితం ఏమైపోద్ది? ఈ సొమ్ము నన్ను బ్రతికించదు, ఈ ఆస్తులు నన్ను బ్రతికించదు, ఈ ప్లాట్లు నన్ను బ్రతికించదు, నా జీవితం ఏమైపోద్ది అని, ప్రభు నేను ఎవరి దగ్గర తిన్నాను 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. తిన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. ఆమెను చెప్పండి ఒక్కసారి. 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. వెంటనే ఇమీడియట్గా స్పాట్ని పేమెంట్ చెల్లించాడండి. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసండి? 9వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ. అందరూ ఆమెను చెప్పండి. అది రక్షణ అనే రొట్టె. నా ప్రియమైన స్నేహితులారా, మొన్న 22 సంవత్సరాలు యవ్వనోత్సరాలు చాలా బాగా పాటలు పాడేదండి, కోయిర్లో ఉండేది, పాస్టర్ గారికి భుజం కాసేది, చాలా అద్భుతంగా ఉండేది. కానీ రక్షణ లేదు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చి మొన్న చచ్చిపోయిందండి.
ఒకళ్ళు ఇక్కడ ఎవరైనా రక్షణ లేకపోతే నా ప్రియమైన స్నేహితుడు, ఈ ప్రాంత ప్రజలు కూడా నేను ఒకే మాట తెలియపరుస్తున్నాను, యేసుక్రీస్తు నామములో రక్షణ పొందండి. రక్షకుడు ఒక్కడే. రక్షకుడు అంటే రక్తము చిందించేవాడే. 9:22 హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని తెలుసండి? సామాన్యంగా చెప్పవచ్చు అంట, ఏ రక్తము? పరిశుద్ధమైన రక్తము. ఏ రక్తము? నిష్కలంకమైన రక్తము. ఏ రక్తము? నిర్దోషమైన రక్తము. ఆ రక్తము చిందించబడితేనే మనకి పాప క్షమాపణ నిమిత్తమే మనకి రక్షణ కలుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నానండి. రక్షకుడు అంటే రక్తము చిందించేవాడని అర్థం. రక్షణ పొందాడు అంటేనే వెంటనే మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. 10వ వచనంలో నశించిపోయిందని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట రొట్టె స్వస్థత అనే రొట్టె, రెండో రొట్టె రక్షణ అనే రొట్టె. ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. 130వ కీర్తన ఒక్కసారి తీసి చూడండి. 130వ కీర్తన 4వ వచనంలో ఏమని చూడండి. 130వ కీర్తన 4వ వచనం ఒకసారి చదవండి సార్ దయచేసి. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. జక్కీ గారి క్షమాపణ పొందుకొన్నాడండి. కనాను స్త్రీ క్షమాపణ పొందుకుందండి. 7వ వచనం చూడమ్మా. 137. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. కనాను స్త్రీ కృప పొందుకుందండి. జక్కీ గారు కృప పొంది, ఇది వివరించాలంటే చాలా టైం పడుతుంది, నేను మరి వివరించను. జక్కీ గారు కృప పొందుకున్నారండి. ఆ కింద వచనం చదువు తల్లి. యెహోవా దగ్గర సంపూర్ణమైన విమోచన. హల్లెలూయా చెప్పండి ఒక్కసారి. ఈ 3 కనాను స్త్రీ పొందుకుంది, స్వస్థత రొట్టె సంపాదించుకుంది. ఈ 3 జక్కీ పొందుకున్నాడు, రక్షణ రొట్టె సంపాదించుకున్నాడు. 1 క్షమాపణ ఆయన దగ్గరే ఉంది. 2 కృప ఆయన దగ్గరే దొరుకుతుంది. 3వది సంపూర్ణమైన విమోచన. గమనించండి స్నేహితులారా, విడుదల వేరు, విమోచన వేరండి. 2 ఒకటి కాదు. విడుదల వేరు, విమోచన వేరు. విమోచన అంటే అర్థం ఏంటి తెలుసండి? జాగ్రత్త వినండి. 8:6 ఒక్కసారి చూడండి. 8:6 యోహాను సువార్త. నేను ముగించేస్తున్నాను స్నేహితులారా ఈ మాట చెప్పి. 8:6లో ఏముందంటే యేసుక్రీస్తు వారు నేల మీద ఏదో రాస్తున్నాడు అక్కడ. 8వ అధ్యాయంలో ఓ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభా నువ్వు అని ప్రభా చంపేస్తాం ప్రభా. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చంపమన్నావు కదా ప్రభా, ఏమంటావు ప్రభు అంటే అప్పుడు ప్రభు ఏమన్నారు? కింద రాస్తున్నారు. రాసేసరికి అక్కడ ఒక్కడ లేడండి. అంటే వాళ్ళందరూ యేసు ప్రభు నామములో మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర క్షమాపణ ఒప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేక అందరూ వెళ్ళిపోయారు. నరకానికి వెళ్ళిపోయిన బ్యాచ్ అండి. 6వ వచనంలో ఏముందంటే 8:6లో ఆయన ఏదో రాస్తున్నాడు. సంపూర్ణమైన విమోచన అంటే ఏంటి తెలుసండి? బైబిల్ మొత్తం మీద మీరు కూడా ఒక మాట వినండి స్నేహితులారా. బైబిల్ మొత్తం మీద 4 దగ్గరలా యేసుక్రీస్తు వారి చేతితో రాసినట్టుగా ఉంది. బైబిల్ మొత్తం మీద చేతితో వ్రేలుతో రాసినట్టుగా 4 దగ్గరలో ఉంది. నెంబర్ 1 31:18 నిర్గమాకాండం. ఏమని తెలుసండి? మోషేకంట ధర్మశాస్త్రం రాసి ఆయన చేతితో రాసి మోషే చేతిలో పెట్టాడంట. 31:18 నిర్గమాకాండంలో. అంటే ధర్మశాస్త్రం చేతి వ్రేలుతోనే ప్రభు రాసి మోషే చేతికి ఇచ్చాడని అక్కడ వాక్యం ఉంది కదమ్మా. 2వది ఏంటి తెలుసండి? 2వది 5:30 దానియేలు గ్రంథం. బెల్షాస్సర్ రాజు రాత్రి సస్తడాడు. అది కూడా దేవుని చేతితో రాసిందే. ఆడికి విపరీతమైన గర్వం అండి, మామూలు గర్వం కాదు. నా ప్రియమైన స్నేహితులారా, క్షమాపణ యేసయ్య దగ్గర దొరుకుతుంది, కృప యేసయ్య దగ్గర దొరుకుతుంది, సంపూర్ణ విమోచన యేసయ్య దగ్గర దొరుకుతుంది. ఆయన బెల్షాస్సర్ రాజు విపరీతమైన గర్వం. ఎందుకు వచ్చిన గర్వం అండి? గట్టిగా 3 విరోచనాలు 4 వాంతులు అయితే పని అయిపోయింది. చాలామందికి విపరీతమైన గర్వం అండి. ఆ బెల్షాస్సర్ రాజుకి ఏం జరిగిందంటే ఆడికి విపరీతమైన గర్వం. కానీ ప్రభు అన్నాడు, ఈ రాత్రి నీ పని అయిపోయిందిరా, ఇదిగోరా నేనే సంతకం పెడతానరా, నేనే తొంబేస్తానరా, నీ పని అయిపోయిందిరా అన్నాడు. ఆ రాత్రి వాడు చచ్చాడండి. 5:30 దానియేలు గ్రంథం. ఆలోచించండి ఎన్నొచ్చి ఇప్పుడు మనకి 2 వచ్చాయి. 3వది ఏంటి తెలుసండి? ఇదే విమోచన. 8:6 చేతి వ్రేలుతో రాశాడు. ఈరోజు నీ జీవితము నా జీవితము. ఈరోజు నీకు కృప కావాలన్నా నాకు కృప కావాలన్నా, ఈరోజు నీకు క్షమాపణ కావాలన్నా నాకు క్షమాపణ కావాలన్నా, ఈరోజు నీకు కానీ సంపూర్ణమైన విమోచన నాకు సంపూర్ణమైన విమోచన రావాలంటే నా ప్రభు చేతిలోనే ఉంది మన జీవితాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే విమోచనకు సాదృశ్యం అండి ఆ రాయడము. 4వది 10:16 హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏం రాశాడు తెలుసండి? నువ్వు నేను పరిశుద్ధంగా ఉండేటి దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఈ 4 బైబిల్ మొత్తం మీద ఆయన చేతి వ్రేలతో రాసినట్టుగా వాక్యం ఉంది స్నేహితులారా. అందుకే కనాను స్త్రీ వచ్చి క్షమాపణ పొందుకుంది, జక్కీ గారు వచ్చి క్షమాపణ పొందుకున్నారు.
తర్వాత కృప పొందుకున్నారు. మూడోది సంపూర్ణమైన విమోచన. అంటే హృదయంలోంచి వచ్చింది విమోచన, శరీరానికి వచ్చింది విడుదల. జైల్లోంచి విడుదల అయ్యానండి, అప్పుల్లోంచి విడుదల అయ్యానండి, అనారోగ్యం నుంచి విడుదల అయ్యానండి, పిల్లల చదువులోంచి విడుదల అయ్యానండి, తలనొప్పి నుంచి విడుదల అయ్యానండి. ఏమి అన్ని లోక సంబంధమైన విడుదల, కానీ విమోచన అనేది అంతరంలో హృదయంలోంచి బయటకు వచ్చిందేనండి విమోచన. అందుకే నా ప్రభు దగ్గర సంపూర్ణమైన విమోచన. ఈరోజు నాకు వైన్ షాప్తో పని లేదండి, ఈరోజు నాకు సినిమాలతో పని లేదు, ఈరోజు నాకు షికారులతో పని లేదు, ఈరోజు నాకు తాగుబోతులతో పని లేదు. నా పని అంతా నా యేసయ్యతోనే. గట్టి చెప్పులు కొట్టండి ఒకసారి. నా పని అంతా ఇలాంటి అభిషేకం కలిగిన దైవజనులతోనే. నాకు ఇంకే పని లేదు స్నేహితులారా. అందుకే నా ప్రభు నన్ను ఈరోజు ఎంత దీవించారంటే 2019 వరకు టిఫిన్ సెంటర్ నడిపించాను. 2019 అయిన తర్వాత 2020 జనవరి 1 నుంచి సంపూర్ణ సేవలో ఈరోజు దేవుని పాదాల దగ్గర ఉన్నాను. కొన్ని కుటుంబాలు దేవుడు నాకు నూతనంగా అన్యుల్లోంచి ప్రభు నన్ను రక్షించి, అలాగే అన్య ప్రజలు నా చేతికి ఇచ్చి, నా చేతులతోనే బాప్తిస్మాలు ఇచ్చి, నా చేతులతోనే నా ప్రభు ప్రార్థన చేసి, ఆయన కృపను బట్టి పేర్లు మార్చి ఈరోజు ఖచ్చితంగా ఆయన కృప వెంబడి కృప నేను పొందుకొని నడుస్తానంటే నాలాట త్రాగుబోతుని ఎవరు మార్చారు చెప్పండి స్నేహితులారా? నాలాట దొంగను ఎవరు మార్చారు? అందుకే మీరు కానీ నేను కానీ, ప్రభువా ఆత్మలు నశించిపోతానే ప్రభా, అయ్యా స్వస్థత అనే రొట్టె నీ దగ్గర ఉందయ్యా, అయ్యా రక్షణ అనే రొట్టె నీ దగ్గర ఉందయ్యా, నువ్వు రక్షకుడవయ్యా, నీ ద్వారా. ఎందుకంటే ధనవంతులవని, కోటీసులవని, సినీ యాక్టర్లని, రాజకీయ నాయకులని మీరు నమ్మండి, 50 రూపాయలతో కొబ్బరి బొండం కొనండి, నీళ్ళు లేకపోతే అది వేస్ట్. 70,000 సెల్ ఫోన్ కొనండి, ఛార్జింగ్ పెట్టకపోతే అది వేస్ట్. 1,00,000 రూపాయలైతే డబుల్ కాట్ మంచం కొనండి, నిద్ర పట్టకపోతే అది వేస్ట్. కోటీశ్వరుడైనా ధనవంతుడైనా యేసు నామములో రక్షణ లేకపోతే అతను వేస్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రక్షణ పొందుకున్నాడు జక్కయ్య గారు, ఆ విమోచన పొందుకుంది వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ఆ కృపా క్షమాపణ పొందుకుంది కనాను స్త్రీ. ఈరోజు మీరు కానీ నేను కానీ ఇంకొకసారి ఈ ప్రాంత ప్రజలారా, ప్రభు త్వరగా వస్తున్నారు. మీకు రక్షణ లేకపోతే రక్షకుడు ఇవ్వడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నారు. మీ పాపాలు క్షమించబడాలంటే, మీ శాపం పోవాలంటే, మీ చీకట్లో మీ కుటుంబాలు వెలుగులోకి రావాలంటే నా ప్రభు దగ్గర ఒక్క దగ్గర ఉంది. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన సంపూర్ణమైన విమోచన ఇచ్చే దేవుడు, నా బ్రతుకు మార్చిన దేవుడు. ఈరోజు నా 2 పిల్లలు కూడా దేవుడు దీవించి, 2 ఆడపిల్లలు కూడా మంచి అల్లుల్ని ఇచ్చే. రూలుకి చెప్పాలంటే నాకు తాగుబోతు అల్లులు రావాలా, నేను తాగుబోతోండి కాబట్టి. కానీ దేవుని దగ్గర ఏం దొరికింది నాకు? అది. రెండో దేవుని దగ్గర ఏం దొరికింది నాకు? కృప దొరికింది. మూడోది ఏం దొరికింది నాకు? సంపూర్ణమైన విమోచన. మామూలు విమోచన కాదు. ఈరోజు అదే విమోచన, అదే క్షమాపణ, అదే కృప మీకు కావాలంటే ఆ రొట్టె దగ్గరికి రండి, ఆ రొట్టె నా యేసయ్య. ఆ రెండో రొట్టె దగ్గరికి రండి, ఆ రెండో రొట్టె నా యేసయ్య. ఆ రొట్టె నీ గురించి నా గురించి ప్రతి ఆదివారం కూడా విరిచి వడ్డించడానికి ఆ రక్షణ పొందుకున్న మనం, ఆ స్వస్థత పొందుకున్న మనం ఆ రెండో రాకడికి సిద్ధపడాలంటే, ఆ యేసయ్య దగ్గర నిర్దోషులుగా నిలబడాలంటే నీకు నాకు కావలసింది రొట్టె. ఆ రొట్టె యేసుక్రీస్తు వారే, ఆయన శరీరమే, ఆయన రక్తమే విరిచి మన చేతిలో ఈరోజు తీసుకుంటున్నాం స్నేహితులారా. నా చివరిగా ఒకే ఒక మాట, యేసు ప్రభు తప్ప దేవుడు లేడు, యేసు ప్రభు తప్ప రక్షకుడు లేడు, యేసు ప్రభు తప్ప విమోచకుడు లేడు, యేసు ప్రభు తప్ప ఘోర పాపినైనా, కొరుడు గట్టి నేరస్తుడైనా, గట్టి దొంగనైనా, పచ్చి వ్యభిచారినైనా క్షమించడానికి సిద్ధమైన మనసు నా ప్రభు దగ్గర ఉంది. దయచేసి యేసు ప్రభు నమ్ముకోండి. ప్రభు త్వరగా వస్తున్నారు. అందుకే 9వ తారీఖుని నా ప్రభు దయని బట్టి ఈరోజు ఈ సువార్త మీటింగ్ పెట్టడానికి దైవజనులు జాన్ వెస్లీ గారిని దేవుని పిల్లలని ప్రేరేపించి ఈ ప్రాంత ప్రజల గురించి రక్షణ సువార్త వినిపించాలని వచ్చారు. దయచేసి నా యేసయ్య నామములో నాలాట త్రాగుబోతును మార్చిన దేవుడు ఈ లోకంలో, ఈ ప్రాంతంలో ఒకవేళ ఎవరైనా సరే బలహీనంగా, త్రాగుడనే బలహీనత, లోక సంబంధమైన బలహీనత, ఇంక ఏ బలహీనతలతో ఉన్నారో, ఏ అప్పులతో ఉన్నారో నా ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తారు. కానీ నా ప్రభు దగ్గరికి రండి, మీ మట్టు మీరు సమర్పించుకోండి, మీ మట్టు మీరు ఒప్పచెప్పుకోండి, మీ మట్టు మీరు ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కార్చండి. నా ప్రభు కనాను స్త్రీకి చేసిన అద్భుతం, అలాగే యెరికోలో ఉన్న జక్కయ్య గారికి చేసిన అద్భుతం, అలాగే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి చేసిన అద్భుతం, అలాగే నా జీవితంలో నాకు చేసిన అద్భుతం మీకు కూడా చేయను గాక. ఆయన ఏమైనా చేయగలడు. స్థితి మొత్తం కథ కాదండి. కథ అంటే కొట్టు కథ, పిట్ట కథ, బుర్ర కథ, అరి కథ, ఈ కథలు లేవు బైబిల్లో. స్థితి. ఆమె చెప్పండి ఒక్కసారి. ఆయన ఏదైనా చేయగలడు. స్థితి మొత్తం 8:6 యోబు గ్రంథం ప్రకారంగా నీ స్థితి మొదట కొద్దిగా ఉండును, అంతే, చివరికి మహాభివృద్ధి అండి. అందుకే స్థితి మార్చే దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కృప కలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
నిన్ను ప్రేమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం మానవుడిగా భూమి మీదకి వచ్చారు. అంతకుముందు ఆయన ఉన్నాడండి. ఆయన ఉన్నవాడు అనువాడు. మానవుడిగా 2026 సంవత్సరాల క్రితం వచ్చాడు. నీ గురించి నా గురించి కల్వరిశిల్లో ప్రయాణం పెట్టాడు. గెత్సెమనే, గబ్బత, గొల్గొతా. బైబిల్లోనే 3G ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు 4Gలు 5Gలు. బైబిల్లో ఉండే 3G, గబ్బత, గెత్సెమనే, గొల్గొతా. 3Gలే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గురించి నా గురించే గబ్బతాలో, నీ గురించి నా గురించి గొల్గొతాలో, నీ గురించి నా గురించి గెత్సెమనేలో కన్నీరు కార్చాడు ఆ మహాదేవుడు. కృప ఈ ప్రాంతానికి, ఇక్కడ వచ్చిన బిడ్డలకి నా యేసయ్య అద్భుతమైన కార్యం చేయనుగాక. అందరూ కళ్ళు మూసుకోండి, దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరూ చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన ఈ సందేశం అంతటి కొరకు 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నూతన కార్యాలు ప్రభు జరిగించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. బలసూచకమైన కార్యాల కొరకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అక్క ప్రార్థన చేస్తాం. మహాగణుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ నూతన సంవత్సరం ఆరాధనలో మీ తీసుకొచ్చిన మీ దాసుని నిలబెట్టుకుని ఇంతవరకు నీ వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నశించిపోతున్న ప్రజలను రక్షించడం కొరకు అయా మీరు నా తండ్రి దిగి వచ్చారని మీరు తెలియపరిచారు. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. ఒక మంచి స్నేహితుడిగా నా తండ్రి అయా ఆ రొట్టెను మాకు ఇవ్వడానికి వచ్చిన మంచి దేవానికి స్తోత్రాలయ్యా. అనేక మంది మీ నామాన్ని రాత్రి గుర్తించాలి. ఏకైక దేవుడు, నిజదేవుడు, ఆరాధ్య దైవం, పూజారుడు, సృష్టికర్తని అనేకులు రాత్రి గుర్తించడానికి సహాయం చేసి శాపాన్ని తొలగించి బ్రతుకులు మార్చి స్థితి మార్చి సరిచేయగల దేవుడు మీరు ఒక్కరే ప్రభువా. ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నావు నాయన. నా తండ్రి నీ ప్రజలు మరలా వెనక్కి వెళ్ళకుండా నీ కొరకు సాక్షులుగా నిలవడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన నీ బిడ్డలందరూ స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. స్వస్థత అనే రొట్టెను పొందుకోవడానికి కృపనివ్వండి అయ్యా. రక్షణ అనే రొట్టె పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. సంపూర్ణ విమోచన అనే రొట్టె పొందుకోవడానికి కృపనివ్వండి అయ్యా. యెహోవా యొద్ద కృప దొరుకుతుందని తెలియపరచు దేవా. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ కుమారుడి జీవితంలో ఎంతో చేదైన అనుభవాలను మధురంగా మీరు మార్చుకుంటూ వచ్చారు దేవా. విత్తబడిన సాక్ష్యం, వాక్యం ప్రజల హృదయాలలో ఫలభరితంగా మార్చండి. మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రజలను దర్శించండి. ఇక్కడ చేరిన ప్రజలందరిలో వాక్యం నూరంతలుగా ఫలభరితంగా మార్చబడడానికి సహాయం చేయండి అయ్యా. నాయనా మా విమోచకుడు సజీవుడు దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ విమోచన దయచేయండి దేవానికి స్తోత్రము నాయన. పాతాళంలోనికి దిగిపోకుండా తప్పించబడే కృపనివ్వండి దేవా. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్య జీవానికి ఇవ్వడానికి వచ్చిన గొప్ప దేవుడు అని ఈ రాత్రి అనేకులు గుర్తించడానికి సహాయం చేయండి ప్రభా. మంచి దేవుడు, గొప్ప దేవుడు, యుగ యుగాలు ఆయా నీతో ఉండే ఆ ధన్యకరమైన జీవితాన్ని రాత్రి కనుగొనడానికి సహాయం చేయండి దేవా. సాక్ష్యం వాక్యం ఇతని దాసునికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి వాడుకోనండి. ఇక్కడ సంఘాన్ని, సేవకులను మీరు ఆశీర్వదించండి. సరిహద్దులు విశాలపరచండి. ఆయా సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. చేరి వచ్చిన ప్రజలందరినీ ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కార్యక్రమం ఉంది అంతే. కేక్ కటింగ్తో ఈ కార్యక్రమం ముగించబడుతుంది. చాలా సమయం అయింది కనుక మంచులో చాలాసేపటి నుంచి మీరు ఉన్నారు. పిల్లలందరూ ఈ స్థలానికి వచ్చినట్లయితే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. కేక్ కటింగ్ కార్యక్రమంలో పాలు పంపులు పొంది అందరూ కేక్ తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. అలాగే మరి ఒకరి బర్త్డే కార్యక్రమం కూడా ఉంది. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాలు పంపులు పొందొచ్చు. ఓకే.